గుడ్ ఈవినింగ్ అండి. ఎంతవరకు అయిపోయిందమ్మా? సౌండ్ తగ్గియాలా పెంచాలి? మన చేతిలో పని కదమ్మా ఇది. బన్నీ సౌండ్ పెంచాలంటే చూడు. వైస్ ప్రెసిడెంట్ అయిపోయిందమ్మా? ఓకే. సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? సర్వేపల్లి రాధాకృష్ణ. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్. థర్డ్ వైస్ ప్రెసిడెంట్ వివేగిరి. ఫోర్త్ వైస్ ప్రెసిడెంట్ గట్టిగా గోపాల స్వరూప్ పాఠక్. తర్వాత బీడీ జెట్టి ముందు తర్వాత గోపాల స్వరూప్ పాఠక్ కూడా చెప్పచ్చు. రైట్. బీడీ జెట్టి, గోపాల స్వరూప్ పాఠక్. తర్వాత జస్టిస్ హిదయతుల్లా. రైట్. నెక్స్ట్ ఎవరమ్మా? ఆర్ వెంకట్రామన్. నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ. నెక్స్ట్ కేఆర్ నారాయణన్. నెక్స్ట్ కృష్ణకాంత్. రైట్. నెక్స్ట్ బైరన్ సింగ్ షెకావత్. నెక్స్ట్ హమీద్ అన్సారీ. ఎవరైనా? నెక్స్ట్ ఎం వెంకయ్య నాయుడు. తర్వాత జగదీప్ ధన్కర్. రైట్. చలో, వీళ్ళు వైస్ ప్రెసిడెంట్స్. ఇందులో ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ డైరెక్ట్ ఆఫీస్ కృష్ణకాంత్. ఎవరమ్మా? రైట్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. రైట్. ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ 74, 75, 78. 74, 75, 78 which says about Prime Minister of India. ఏమేం ఆర్టికల్స్? 74, 75. సార్ మధ్యలో 76, 77 ఎడిపోయినాయి. అటార్నీ జనరల్ ఆయనకు ఉండేటువంటి డ్యూటీస్ అవి. చలో 74. ఆల్రెడీ వి నో 74(1). ఏంటమ్మా 74(1)? వాట్ ఈస్ 74(1)? ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేస్తారు. దేంట్లో? అడ్మినిస్ట్రేషన్ లో. దేంట్లో? ఎస్, అడ్మినిస్ట్రేషన్ లో సపోర్ట్ చేస్తారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 74(1). అకార్డింగ్ టు ఆర్టికల్ 74(1), ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ హూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ టు ద ప్రెసిడెంట్. ఎస్ ఆర్ నో? 74(2) ఏమన్నాం సార్ అంటే, ఇఫ్ ఎనీ అడ్వైస్ provided by the Prime Minister and Ministry to the President, it should not be liable in any court. That is 74(2). అర్థం కాలే? అర్థమైనట్టు ఉంది అని అర్థం కాలే. రైట్. ఏం లేదమ్మా. 74(1) ఏమన్నాం? ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? రైట్. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లులు ఎవరు పెడతారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కదా. ఎవరు పాస్ చేస్తారు? వాళ్ళే కదా, లోక్సభ, రాజ్యసభ వాళ్ళు. ఈ బిల్స్ ఎక్కడికి వెళ్తాయి? సైన్ ఎవరు చేస్తారు? అంటే ఇండైరెక్ట్ గా సైన్ చేశాడు అంటే ఇండైరెక్ట్ గా ఆయనకి ఇష్టం ఉందనంటే కదా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఏదైనా ఒక సలహా ప్రైమ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్కి ఇస్తే దానికి ఎగనిస్ట్ గా ఎవ్వరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందమ్మా? దానికి ఎగనిస్ట్ గా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆర్టికల్ 74, గట్టిగా 74
ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగింది June 2, 2014. ఇక్కడ లగడపాటి రాజగోపాల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ సర్వేలు చేస్తూ ఉంటాడు ఎలక్షన్స్ ముందు. లగడపాటి రాజగోపాల్ ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ చెల్లదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిండు. అర్థమైందమ్మా? ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అనేది లీగల్ గా జరగలేదు, ఇది చెల్లదు అని కోర్టుకి వెళ్ళిండు. కోర్టు ఏమన్నదంటే ఫస్ట్ నువ్వు వచ్చిన ప్రొసీజర్ చెల్లదని చెప్పింది. ఎందుకని? ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అనేది యాజ్ పర్ ద లా జరిగింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకని? అసెంబ్లీకి వెళ్ళింది, పార్లమెంట్ కో పాస్ అయిపోయింది, ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత సైన్ అయింది, చట్టమైంది. చెల్లదనడానికి నువ్వెవరా పో అని చెప్పింది. అర్థమైందమ్మా? సేమ్ టైం జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ చెల్లరు అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. వెంటనే కోర్టు చెప్పింది, అట్లా చెప్తారండి మీరు, జిఎస్టీ అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వ్యవస్థ, దాన్ని మీరు కాదనడానికి ఎట్లా? కాబట్టి ఇలాంటి విషయాలు మా దగ్గరికి తీసుకురావద్దు, దిస్ ఇస్ అగైన్స్ట్ ఆర్టికల్ 74(2) అని చెప్పింది. అర్థమైందమ్మా? ఇది 74(2). ఏమన్నాం సార్ 74(2)లో అంటే, ఇఫ్ ఎనీ అడ్వైజ్ provided by the Prime Minister and Council of Ministers to the President, it should not be liable in any court. That is what 74(2). అర్థమైందమ్మా? ఒకసారి if any advice provided by the Prime Minister and Council of Ministers to the President, it should not be liable in any court. ఏ ఆర్టికల్ అమ్మా? What is 74(1)? Prime Minister and Council of Ministers supports in administration to the 74(1). What is 74(2)? If any advice provided by the Prime Minister and Council of Ministers to the President, it should not be liable in any court. In 74(2). అర్థమైందమ్మా? మరి in which cases the office of the Prime Minister is going to be vacate. అంటే ఏ సందర్భాల్లో ప్రధానమంత్రి రిజైన్ చేయాలి, రిజైన్ చేస్తాడు చూద్దాం ఒకసారి. మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఏ సందర్భంలో రిజైన్ చేస్తాడు చూద్దాం. నెంబర్ 1, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్. ఏమన్నామమ్మా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ బిల్ గనక ఫెయిల్ అయిపోయింది, అప్పుడు రిజైన్ చేయాలి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏ రోజున? వెరీ గుడ్, ఎవ్రీ February 1st. ఒకరోజు ముందు Jan 31st సోషియో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు. ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు ఒక రోజు ముందు. ఇది మొత్తం ఎవరు చదువుతారు? ఇక్కడైతే గవర్నర్, అక్కడైతే ప్రెసిడెంట్. నా గవర్నమెంట్ ఇది సాధించింది, నా గవర్నమెంట్ అది సాధించింది, నా గవర్నమెంట్ ఇది, నా గవర్నమెంట్ అది, నా గవర్నమెంట్ అది ఇది అని ప్రెసిడెంట్ అవుతారు. మొత్తం చదవడం అయిపోయిన తర్వాత ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, బెంచ్ల మీద కొడతారు. కొట్టండి ఒకసారి. అట్లా కొడతారు. చాలు అరే అట్లా కొడతారు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఎంతమంది చూస్తారు. అర్థమైందమ్మా? మీరు ఇక్కడ కొట్టంగానే ఒకటి రికార్డ్ అయింది. ఆడ ఎన్ని కొట్టినా ఒకటే రికార్డ్ అయింది. అర్థమైంది కదా? ఇలా కొట్టంగానే ఒకటి రికార్డ్ అయింది. ఇప్పుడు కొట్టిన వాళ్ళు ఎంతమంది చూస్తారు. కొట్టిన వాళ్ళ కంటే కొట్టని వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఏం సార్, సపట్ల కూడా ఇంత విలువ ఉందా? మరి ఏమనుకున్నారు? సపట్లు ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తాయి. అర్థమైందా? అట్లా అర్థమైందమ్మా? అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ అంటే అదనమాట. మరి ఇప్పుడు ఎందుకు సార్ దీంట్లో లాజిక్ ఏముంది అంటే, మొత్తం 545 కదమ్మా, అంతే కదా? 545లో 273 ఎవరు ఉంటారు? లీడింగ్ పార్టీ, రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు కొట్టిన వాళ్ళ కంటే కొట్టని వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొట్టలేగా.
అవునా కదా? మరి నీ పార్టీ వాడు నీకు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? రైట్ ఆర్ నాట్? రిజైన్ చేయాలి. ఇది ఫస్ట్ వన్. ఏమన్నాం? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ ఫెయిల్ అయింది. అప్పుడు ఎవరు రిజైన్ చేయాలా? ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్. సెకండ్ వన్, when budget not accepted by the parliament, when budget not accepted by the parliament, అప్పుడు కూడా రిజైన్ చేయాలి. ఎందుకంటే బడ్జెట్ పాస్ అవ్వాలి అంటే జనరల్గా 50% ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ చేస్తే చాలు. అర్థమైందమ్మా? ఇప్పుడు 50% ఆఫ్ ది పీపుల్ ఎవరు ఉంటారు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 50% ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ చేయలేదు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేగా. మరి నీ పార్టీ వాడు నీకు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? రిజైన్ చేయాలి. ఫస్ట్ ఏమన్నాం? సెకండ్ వన్ ఏమన్నాం? థర్డ్ వన్ ఏమన్నాం సార్ అంటే, ఇఫ్ ఎనీ ప్రైవేట్ బిల్ పాస్డ్ ఇన్ పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ మస్ట్ బి రిజైన్. ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ మస్ట్ బి రిజైన్. ఎప్పుడమ్మా? ప్రైవేట్ బిల్లు పాస్ అయినప్పుడు. వాట్ ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ బిల్? జనరల్గా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అంటే ఎవరు పెట్టాలి? రూలింగ్ పార్టీ వాళ్ళు పెట్టాలి. రూలింగ్ పార్టీలో ఎవరు పెట్టాలి? మినిస్టర్స్ పెట్టాలి. పెడితే అది గవర్నమెంట్ బిల్ అంటాం, అఫీషియల్ బిల్ అంటాం. క్లారిటీ వచ్చింది కదమ్మా? రైట్. ఇప్పుడు ఎవరో పార్లమెంట్లో ఒక మెంబర్ పెట్టారు, అర్థమైంది కదా? నాటే మినిస్టర్. ఈయన పెట్టని బిల్లు కాబట్టి దీన్ని ఏమనాలా మనం? గట్టి చెప్పాలా? ప్రైవేట్ బిల్ అంటాం. అర్థమైంది కదమ్మా? ఈ బిల్లు లోక్సభకి వెళ్ళొద్ది, రాజ్యసభకి వెళ్ళొద్ది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళొద్ది. సో లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ కూడా పాస్ చేసిండు. ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ రిజైన్ చేయాలి. అసలు ఏంది సార్ విషయం? చెప్తా వినండిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ చంపేశారు, వివేకానంద రెడ్డి. విన్నర్ ఏదో వాటెవర్, చనిపోయారు. ఓకేనా? రైట్. మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకేముంది దాంట్లో? అందరికి తెలిసిన వాస్తవమే కదా అది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? రైట్. చనిపోయారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఒక బిల్లుని పార్లమెంట్లో పెట్టిండు. యాజ్ ఏ వైఎస్ఆర్సిపి ఎంపీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలి అనే ఒక బిల్లుని పార్లమెంట్లో పెట్టిండు ఆయన. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? రైట్. ఈ బిల్లు లోక్సభలోకి వెళ్ళింది. ఎంతమంది ఉన్నారు లోక్సభలో? 545 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇందులో 2/3 ఆఫ్ ది మెంబర్స్ అంటే 545 ఇంటూ 2/3 అంటే ఎంతమంది ఉంటారు? అప్రాక్సిమేట్లీ 2 2s are 545 అంతేనా? అటు ఇటుగా 545 మెంబర్స్ గనక మేము ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్నాం అన్నారనుకోండి, 363 రైట్. ఓకే. 363 మెంబర్స్ గనక మేము ఈ బిల్లుని పాస్ చేస్తున్నాం అని చెయ్యెత్తిండ్రు అనుకోండమ్మా. 363లో 273 మెంబర్స్ ఎవరున్నారు? గట్టిగా అంటే ఈ బిల్లుకి రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టేగా. వాస్తవానికి రూలింగ్ పార్టీ వాళ్ళు దేనికి సపోర్ట్ చేయాలా? మినిస్టర్ పెట్టిన బిల్లుకి సపోర్ట్ చేయాలా. మరి దీనికి సపోర్ట్ చేసిందంటే ఈయన గౌరవం ఇచ్చినట్ట. ఇక్కడ పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి రావాలా? రాజ్యసభకి రావాలా. రాజ్యసభలో 245 మెంబర్స్ ఉన్నారు, 2/3. 3 8s are 2 2s are 0.5 160
4 164. ఇక పాయింట్ గింట్లు ఏమవుతుంది కానీ 164 అంతే కదమ్మా అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు 164 మెంబర్స్ కనుక ఈ బిల్లుని రాజ్యసభలో మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. ఇందులో కూడా మాక్సిమం పీపుల్ ఎవరు ఉంటారు? వీళ్ళోళ్ళే కదా. అంటే వాళ్ళోళ్ళు కూడా ఆయనకి సపోర్ట్ చేయనట్టేగా. ఎస్ ఆర్ నో? ఈ రెండిట్లో పాస్ అయిపోయారు. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది. చివరికి ప్రెసిడెంట్ అయినా ఆపచ్చు సైన్ పెట్టకుండా. ఎట్లా ఆపచ్చు? సస్పెన్షన్ వీటో పవర్ గుర్తుందా? ఏం చేయొచ్చు? రిటర్న్ పంపించచ్చు. నాకెందుకు వచ్చిన పంచాయతీ వాళ్ళకే లేనప్పుడు ఈయన కూడా సైన్ చేసిండు, బిల్లు పాస్ అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన టీం అంతా అన్నీ సదురుకొని ఇంటికి వెళ్ళిపో. ఎందుకని? ప్రైవేట్ పర్సన్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఈ ప్రొసీజర్ అంతా జరిగింది. ఇందులో మాక్సిమం మెంబర్స్ మీరే ఉన్నారు. మీరే ఆ బిల్లును ఎంకరేజ్ చేసిండ్రు అంటే ప్రైవేట్ పర్సన్ ఎంకరేజ్ చేసినట్టేగా. మరి గవర్నమెంట్కి ఏం వాల్యూ ఉంటుంది? రిజైన్ చేయాలి. అర్థమైందమ్మా? ఇఫ్ ఎనీ ప్రైవేట్ పర్సన్ ఇంట్రడ్యూస్డ్ ఎ బిల్ మస్ట్ బి ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ హీ మస్ట్ బి రిజైన్. నెక్స్ట్ ఏమన్నామంటే ఇఫ్ మనీ బిల్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్. మనీ బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసినామమ్మా. మనీ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసామమ్మా. 50% సపోర్ట్ చేస్తే చాలు దీనికి. 545లో 50% అంటే ఎంత? 272.5 అంతే కదమ్మా. 273 మెంబర్స్ అంతే కదా. 273 మెంబర్స్ కనుక ఈ బిల్లుని యాక్సెప్ట్ చేయలేదు అంటే బీజేపీ వాళ్ళే ఆ బిల్లుకి సపోర్ట్ చేయనట్టేగా. అప్పుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అప్పుడు కూడా రిజైన్ చేయాలి. ఇన్ దీస్ 4 కేసెస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఈజ్ గోయింగ్ టు బి రిజైన్. ఏమేం కేసెస్ అమ్మా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ బిల్ ఫెయిల్ అయింది. సెకండ్ ఏమన్నాం? బడ్జెట్ ని పార్లమెంట్ చేయలేదు. మూడోది ఏమన్నాం? ప్రైవేట్ బిల్లుని పాస్ చేశారు. నెక్స్ట్ ఏమన్నాం? మనీ బిల్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్. అప్పుడు కూడా ఏం చేయాలి? ఇన్ దీస్ కేసెస్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ గోయింగ్ టు బి రిజైన్. ఒక చిన్న మాట చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్? ఆన్సర్, బై ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే. అదేగా ఇందాక నేను చెప్పిన ముచ్చటంతా. అర్థమైందమ్మా? ఎప్పుడు లోక్సభ విశ్వాసం పోయినా ప్రైమ్ మినిస్టర్ మినిస్ట్రీ రిజైన్ చేయాలా. కాబట్టి వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే 5 years అని చెప్పద్దు. ఏం చెప్పాలా? బై ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ. గట్టిగా, బై ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకే ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు. ఎవరైనా గట్టిగా చలో. ఇది 74. నెక్స్ట్ ఏమన్నాం? 75(1). ఏమన్నాం సార్ 75(1) అంటే మెజారిటీ పార్టీ లీడర్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరైనా మెజారిటీ పార్టీ లీడర్ అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీకి 275 సీట్స్ వచ్చాయి. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎన్ని రావాలి? 273 సీట్స్ వస్తే చాలు. కానీ యూపీఏకి ఎన్ని సీట్స్ వచ్చాయి? గట్టిగా రైట్. యూపీ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అంటే కాంగ్రెస్ దాని మిత్ర బృందం అంతా కలిపి, వాళ్ళ బ్యాచ్ అంతా కలిపి యూపీఏ. బీజేపీ దాని ఫ్రెండ్స్ అంతా కలిపి ఎన్డీఏ. ఈ 2 బ్యాచ్లు ఉంటాయి అన్నట్టుగా. అర్థమైంది కదమ్మా? సో యూపీఏ 273 సీట్లు రావాలి, 275 వచ్చినాయి. అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం సార్ ప్రెసిడెంట్, సోనియా గాంధీ కాంగ్రెస్కి అధ్యక్షురాలు, ఆమెకి లెటర్ పంపించారు. అమ్మ, మీ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది, మరి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతారు? మీరైతారా
లేదు మీ అబ్బాయి అవుతారా, లేదు ఇంకెవరన్నా అవుతారా అని చెప్పి అడిగినారు. ఆమె ఒకటే మాట చెప్పారు, అయ్యా నాకైతే అట్లాంటి కోరిక లేదు, ఎందుకంటే మా అత్తను చూసిన నేను, మా మామయ్యని చూసిన నేను, మా తాతను చూసిన నేను, తర్వాత మరి మా ఆయన్ని కూడా చూసిన నేను, నాకు అట్లాంటి కోరిక లేదు. మీకు అర్థమైంది ఇక, నేను అందుకు మించి చెప్పలేను, ఇక మీకు అర్థమైపోయింది. ఇక మా అబ్బాయికి అయితే ఇప్పుడు చిన్నోడు, అంత ఎక్స్పీరియన్స్ లేదు, కాబట్టి మా దాంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు మన్మోహన్ సింగ్ అని చెప్పి, మేము ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ని ఇద్దాం అనుకుంటున్నాం, ఆయన లిస్ట్ని పంపించారు. వెంటనే మన్మోహన్ సింగ్ గారిని పిలిచి, అయ్యా మీరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మీ టీంని రెడీ చేసుకోండి రండి అని చెప్పి ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించారు. అయిపోయింది. 2004లో వాళ్ళు గెలిచారు, 2009లో వాళ్ళు గెలిచిండ్రు. 2014కి వచ్చేసరికి 2010లో బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ ఏం చేశారంటే, ఈసారి మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నరేంద్ర మోడీ అని చెప్పి గోవాలో ఒక మీటింగ్ జరిగితే అక్కడ అనౌన్స్ చేశారు. 2014లో ఎలక్షన్స్ అయిపోయినాయి, 282 సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు. 280 సీట్స్ గెలుచుకున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, సో మీరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని మీ పార్టీ అధ్యక్షుడు అనౌన్స్ చేశారు, రెండు మీ టీంని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ ఎదురు అని చెప్పారు. ఆయన టీం తీసుకొని వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయింది. అర్థమైందమ్మా? అట్లా 273 కంటే ఎక్కువ సీట్లు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళని ఏమంటారు? మెజారిటీ పార్టీ అంటారు. ఏమనాలి? దానికంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని ఆపోజిషన్ పార్టీ అంటారు. ఏమనాలి సార్? ఆపోజిషన్ పార్టీ అంటే ఏంటి అంటే 545లో అట్లీస్ట్ 10% ఆఫ్ ది సీట్స్ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ ఆపోజిషన్ పార్టీ. అర్థమైందమ్మా? అవుట్ ఆఫ్ 545 10% ఆఫ్ ది సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళని ఏమనాలి మనం? అపోజిషన్ పార్టీ అనాలి. 10% అంటే ఎంత? 54 సీట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు అపోజిషన్ పార్టీ. అర్థమైంది కదా? సో వాట్ ఈస్ అపోజిషన్ పార్టీ? హూ అచీవ్డ్ 10% ఆఫ్ ది సీట్స్ ఇన్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ, వాళ్ళని ఏమనాలా? అపోజిషన్ పార్టీ. కాంగ్రెస్కి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమైంది? అపోజిషన్ పార్టీ అయింది. అర్థమైందమ్మా? కాబట్టి ఇది అపోజిషన్ పార్టీ అంటే ఒక క్లారిటీ వచ్చింది. మెజారిటీ పార్టీ ఎవరు, అపోజిషన్ పార్టీ ఎవరు. 273 సీట్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా మెజారిటీ పార్టీ. అర్థమైందమ్మా? లీడింగ్ పార్టీ. తక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా అపోజిషన్. అపోజిషన్ కావాలంటే కనీసం ఎన్ని సీట్లు రావాలి? 54 సీట్స్ వస్తే వాళ్ళని ఏమంటాం మనం? అపోజిషన్ పార్టీ. ఏ పార్టీ అన్నా? అపోజిషన్ పార్టీ. ఒక క్లారిటీ వచ్చింది. నో ప్రాబ్లం, రైట్? ఎస్. ఇప్పుడు 75(1) ప్రకారం ఎవరైతే మెజారిటీ పార్టీ లీడర్ ఉంటారో, ఏ పార్టీకి అయితే 273 సీట్స్ కంటే ఎక్కువ వస్తాయో వాళ్ళని ప్రెసిడెంట్ ఇన్వైట్ చేసి ప్రైమ్ మినిస్టర్ గా ఓత్ అండ్ అఫర్మేషన్ చేయిస్తాడు. ఏ ఆర్టికల్? గట్టిగా. అకార్డింగ్ టు ఆర్టికల్ 75(2), ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ కంబైన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పార్లమెంట్. దేనికి రెస్పాన్సిబుల్? గట్టిగా. కంబైన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరికి? అకార్డింగ్ టు ఆర్టికల్ 75(3), ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రెసిడెంట్. నేను రెండు ఒకటేసారి ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ రెండు ఒకేసారి చెప్తేనే మీకు అర్థమైతే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకోండి అమ్మా, స్కూల్ ఉంది, పిల్లగానికి మ్యాథ్స్లో తక్కువ వచ్చినాయి మార్కులు. పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపల్ మ్యాథ్స్ టీచర్ని పిలిచి మాట్లాడుతుందా, సార్లందరిని పిలిచి మాట్లాడుతుందా? అంతేగా. సైన్స్లో తక్కువ వచ్చినాయి, ప్రిన్సిపల్ సైన్స్ టీచర్ని పిలిచి మాట్లాడుతుందా, అందరిని పిలిచి మాట్లాడుతుందా? గట్టిగా. సరే ఎప్పుడు టీచర్ అయినా సార్ ఉండరా అంటే టీచర్ అంటే ఇద్దరు వస్తారమ్మా. అంటే మళ్ళీ మీరు ఇక్కడ వివక్ష చూపుతున్నారు అనుకోవద్దు మీరు. అర్థమైంది కదా? అట్లా. కాబట్టి ఏమంటున్నాం సార్ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్. మ్యాథ్స్లో తక్కువ వస్తే మ్యాథ్స్ టీచర్ పోవాలి మాట్లాడడానికి, ఎస్ ఆర్ నో? సైన్స్లో తక్కువ వస్తే సైన్స్ టీచర్ పోవాలి, హిందీలో తక్కువ వస్తే హిందీ టీచర్ పోవాలి, తెలుగులో తక్కువ వస్తే తెలుగు టీచర్ పోవాలి. అంటే ఇక్కడ ఇండివిజువల్లీ రెస్పాన్సిబులే కాదా? అగో ఇది ఆర్టికల్ 75(3). అర్థమైందమ్మా? ప్రిన్సిపల్ ఎవరిడా? ప్రెసిడెంట్. మిగతా వాళ్ళంతా ఎవరు? టీచర్లు. ఇప్పుడు దేశంలో అలిగేషన్స్ జరుగుతున్నాయి.
మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదని చెప్పి దేశంలో గొడవలు జరుగుతున్నాయి, రైతులంతా గొడవలు చేస్తున్నారు. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలా? అగ్రికల్చర్ మినిస్టర్ని పిలిచి ఏందా ఈ పంచాయతీ, ఎందుకు రైతులు అట్లా గొడవ చేస్తున్నారు, ఏంది దాని గురించి మాట్లాడు అని చెప్పి అడగాలి, క్లాస్ బీకాలి. నేను చూసుకుంటా మేడం అని చెప్పి ఆయన రావాలి బయటికి. అర్థమైంది కదమ్మా? ఇది దేశంలో ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది. హోమ్ మినిస్టర్ని పిలవాలి, ఏమై అమిత్ షా పెద్ద మనిషిని నీ చేతిలో పెడితే మొత్తం ఇట్లా ఆగం చేస్తున్నావు, మరి ఏంది కథ? అప్పుడు ఆయన చెప్పాలి ఎక్స్ప్లెనేషన్, నేను చూసుకుంటా మేడం అని చెప్పి రావాలి. అర్థమైందమ్మా? కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరికి? గట్టిగా. కంబైన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరికి? ఇప్పుడు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క టీచర్ని పిలిచి మాట్లాడతారా, గ్రూప్ మీటింగ్ పెడతారా? అగో అది 75-2. మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, నెక్స్ట్ అకాడమిక్స్ లో మనకి స్ట్రెంత్ ఎట్లా పెరగాలి, మనం ఏం తీసుకెళ్దాం ముందుకి, ఇట్లా ప్రిన్సిపల్ అడగాలి, వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క టీచర్ చెప్పాలన్నా ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్పొచ్చా? పార్లమెంట్ లో కూడా అంతే. అర్థమైందమ్మా? ఏదైనా విషయం మీద డిస్కషన్ జరుగుతుంది, ఎవరైనా మాట్లాడొచ్చు, తెలుగు ఉండి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 మీద డిస్కషన్ జరుగుతుంది. 370 మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత లడక్ నుంచి ఒక యంగ్ ఎంపీ లేచి మాట్లాడిండు. బీజేపీ పార్టీ ఎంపీ, యంగ్ ఎంపీ లేచి మాట్లాడిండు. ఏమని? మీరందరూ ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతున్నారు, మీరు 370 చూశారు, నేను జమ్మూ కాశ్మీర్ని చూసి వచ్చిన, లడఖ్ని చూసి వచ్చిన. లడక్ ఎంత అందమైన ప్రదేశమో లడక్ లో వివాదాలు కూడా అంత అందంగా ఉంటాయి. మా దగ్గర ఇది సమస్య, మా దగ్గర స్కూల్ లేదు, మా దగ్గర కాలేజ్ లేదు, మా దగ్గర పిల్లలు చదువుకోవడానికి సోర్స్ లేదు. అట్లా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అసెంబ్లీ పార్లమెంట్ లా. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు మనకి సబ్జెక్టు తెలిస్తే చాలు ఎవరైతే ఏం చెప్పడానికి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాకపోతే ఆ పార్టీ వాళ్ళయ్యే ఉండాలన్నమాట. అర్థమైందమ్మా? సో ఇట్లా కంబైన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరికి? గట్టిగా. ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరికి? గట్టిగా. కంబైన్లీ అయితే, ఇండివిజువల్లీ అయితే, కంబైన్లీ అయితే, ఇండివిజువల్లీ అయితే ఎవరు? మెంబర్స్. 75-1 మెజారిటీ పార్టీ లీడర్. గట్టిగా. ఏమైతాడు? ప్రైమ్ మినిస్టర్. 75-2, 75-3, గట్టిగా 75-4. 75-4 ఏమంటున్నామంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీస్ కి సంబంధించినటువంటి శాలరీస్ కానీ, ఓత్ అండ్ అఫర్మేషన్స్ కానీ. మరి ఓత్ అండ్ అఫర్మేషన్ ఎవరు చేయిస్తారు? ప్రెసిడెంట్. ఆయనే కదా ఇందాక పిలిచింది, రాండే ప్రమాణ స్వీకారం చేసుకుని పోతురు రాని పిలిచింది కదా ఆయనే చేపిస్తారు. మరి శాలరీస్ ఏముంటాయి? యాజ్ ఏ ఎంపీ ఆయనకు వచ్చే శాలరీ 1.5 lakhs. మిగతా అలవెన్సెస్ అన్ని కలిపి 3 lakhsకి వస్తాయి. 3 lakhs వస్తాయి. అంటే దేశ ప్రధానమంత్రితో పోలిస్తే తెలంగాణ సీఎంకి ఎక్కువ శాలరీ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎక్కువ శాలరీ వస్తుంది, 4 లక్షలు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 33 జిల్లాలని చూసుకుంటాడు ఆయన మరి సీఎం. మరి ఆయన 28 రాష్ట్రాలే చూసుకునేది. ఆయన 28 రాష్ట్రాలు చూసుకుంటాడు, ఈయన 33 జిల్లాలు చూసుకోవాలి కదా. నెంబర్ పెద్దదా కదా? 33 జిల్లాలు, ఆడ 28 రాష్ట్రాలు. జిల్లాలు పెద్దవి కదా. 33 జిల్లాలు చూసుకోవాలంటే మామూలు ముచ్చట, కష్టం ఉంటుంది కదా. ఎంత కష్టం ఉంటుంది? పొద్దున్న లేచి నాగలు దున్ని రావాలి, తర్వాత విత్తనాలు వేయాలి, తర్వాత మొలకెత్తుతాయి, మట్టి గొయ్యాలి, తీసుకుపోయి కుప్పేయాలి. ఎంత కష్టం ఉంటుంది? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకని జీతం ఎక్కువ. అర్థమైందమ్మా? కాబట్టి ఇది 75 ఏమన్నా 4 శాలరీస్ కానీ, అలవెన్సెస్ కానీ. నెక్స్ట్ ఓత్ అండ్ అఫర్మేషన్. 75-5 ఏమన్నాం సార్ అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఈస్ ఏబుల్ టు అపాయింట్ ఫ్రమ్ రాజ్యసభ ఆల్సో. కొన్నిసార్లు వచ్చేటువంటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లోక్సభ నుంచే రావాలని ఏం లేదు, రాజ్యసభ నుంచి కూడా రావచ్చు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు సోనియా గాంధీని ప్రమాణ స్వీకారం చేయమంటే నాకు ప్రైమ్ మినిస్టర్ వద్దని చెప్పింది. మా ప్రైజ్ తరపున మన్మోహన్ సింగ్ వస్తుండని చెప్పిండ్రు. మన్మోహన్ సింగ్ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. అప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గట్టిగా రాజ్యసభ నుంచి తీసుకొచ్చారు. అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి క్యాండిడేట్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఇదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. మరి రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫస్ట్ పర్సన్
ఇందిరాగాంధీ. ఎవరమ్మా? ఇట్లాంటివి చేయాలంటే ఆమె చేయాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ ఉమెన్ ఎవరామె? ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా ఆమె. ఎవరామె? గట్టిగా. తర్వాత దేవేగౌడ. ఏం పేరమ్మా? తర్వాత ఐకే గుజరాల్. ఏం పేరమ్మా? తర్వాత మన్మోహన్ సింగ్. ఏం పేరమ్మా? ఎంతమంది రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు? 4 మెంబర్స్. ఎవరెవరు అయ్యారమ్మా? ఇందిరాగాంధీ, దేవేగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అసోం కాన్స్టిట్యుయెన్సీ నుంచి రాజ్యసభకు వచ్చారు. ఏ కాన్స్టిట్యుయెన్సీ? ఎవరైనా? ఎంతమంది వచ్చారు? ఎవరెవరమ్మా? రైట్. హౌ మెనీ మెంబర్స్? 75(6) ప్రకారం if a person able to appoint as a prime minister without membership in any one of the hall. ఏమంటున్నాం మనం? లోక్సభ రాజ్యసభలో ఎక్కడ మెంబర్షిప్ లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఒకవేళ అలా ప్రైమ్ మినిస్టర్ అయితే విత్ ఇన్ ద 6 months ఏదో ఒక హాల్లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఒకవేళ అలా గనక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏదో ఒక హాల్లో మెంబర్షిప్ విత్ ఇన్ ద 6 months తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు లోక్సభ రాజ్యసభలో ఎక్కడ మెంబర్షిప్ లేదు ఆయనకి. 6 months లోపల మళ్ళా తీసుకున్నారు ఆయన. ఎలా తీసుకున్నారు? ఎందుకు వచ్చింది అవకాశం అంటే 1991లో రాజీవ్ గాంధీ చనిపోయారు. దేశం యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాలే, చాలా దారుణంగా ఉంది భారతదేశం యొక్క ఫైనాన్షియల్ కండిషన్. అట్లాంటి టైంలో విపి సింగ్ తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారు. 6 నెలలు ఉన్నాడు, దండం పెట్టిండు ఆయన. నా వల్ల కాదని వెళ్ళిపోయిండు. తర్వాత చంద్రశేఖర్ని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారు. ఆయన రాజకీయాల నుంచే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ సీట్ ఖాళీ అయింది. ఆ రోజు హాట్ సీట్ అది. ఎవరన్నా కూర్చోమంటే దండం పెడుతున్నారు. అయ్యా మా వల్ల కాదు, ప్రైమ్ మినిస్టర్ వద్దు, మాకేమొద్దు అంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ దేశంలో ఉంది. అట్లాంటి సమయంలో భారతదేశానికి కనిపించిన ఒకే ఒక ఆనిముత్యం ఎవరు అంటే పివి నరసింహారావు. అట్లాంటి టైంలో తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టారు. ఎంత అవసరం పివి నరసింహారావు దేశానికి చూడండి. లోక్సభ రాజ్యసభలో మెంబర్షిప్ లేదు, అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ని చేసిర్రు ఆయన్ని. ఇప్పటి వరకు 75 ఏళ్ళలో ఒక్కసారి కూడా జరగలే, ఫస్ట్ టైం జరిగింది. అంటే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు యొక్క పాత్ర ఏంటి దేశంలో, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఆయన ఎంత అవసరం దేశానికి, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి 91లో ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. మళ్ళీ 6 months లోపల నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయించారు. ఆ రోజు అన్నగారు ఎన్టీ రామారావు గారు మనోడు తెలుగుడు ప్రైమ్ మినిస్టర్ అవుతుందని చెప్పి ఆయన మీద ఒక వీకర్ క్యాండిడేట్ ని పెట్టి దాదాపు 135,000 మెజారిటీ తోటి మళ్ళా గెలిపించి ప్రైమ్ మినిస్టర్ని చేసిండ్రు అన్నట్టు. కాబట్టి ఇట్లా ఆనాడు రాజకీయాలు చాలా గొప్పగా ఉండేవి. ఈ రోజంతా కుళ్ళు కుతంత్రాలు కానీ ఆ రోజు చాలా గొప్పగా హుందాగా ఉండేవి రాజకీయాలు. అర్థమైందమ్మా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. అటల్ బిహారీ వాజ్పేయి గారు తెలుసు కదా మీకు, చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు, స్వయంగా కవి, చాలా మంచి పర్సన్. ఆయన పెళ్లి కాలేదు, బ్రహ్మచారి. చనిపోయేంత వరకు ఆయనకి కనీసం సొంత ఇల్లు లేదు. ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి కూడా వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంట్లో చనిపోయాడు ఆయన. అట్లాంటి వ్యక్తి ఆయన, దేశం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. 1980లో బీజేపీ పార్టీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ 2 సీట్లు గెలిచింది. 2 సీట్లు. అందులో ఒకటి తెలంగాణ నుంచి. అర్థమైందా? అందులో ఒకటి తెలంగాణ నుంచి గెలిచింది. అది గొప్పతనం ఆ రోజు. ఏం లేని చోట బీజేపీ ఒక సీటు గెలిచిందంటే అది గొప్పతనం ఆ రోజు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక 10-15 సీట్లలో డిపాజిట్ వచ్చింది. డిపాజిట్ వచ్చిందని పార్లమెంట్లో స్వీట్లు పంచిండు ఆయన. డిపాజిట్ తగ్గినందుకు పార్లమెంట్లో స్వీట్ పంచిండు. అట్లాంటి స్థాయి నుంచి స్టార్ట్ అయింది బీజేపీ. ఈ రోజు ఎక్కడుంది అంటే నెక్స్ట్ టార్గెట్ 400 అనే కాడికి వచ్చింది. అర్థమైందా? అవుట్ ఆఫ్ 545 400 మేమే అనే కాడికి వచ్చింది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమైంది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ సర్జరీ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారు. ఆయనకి సూది అంటే భయం. నేను ఆపరేషన్ చేయించుకొని అంటాడు. చేయించుకోవట్లేదు. ఆపరేషన్ చేయించుకోనన్నాడు ఆయన. ఉన్నంతకాలం ఉంటే తర్వాత పోతా, నేను నాకు ఆపరేషన్ వద్దంటాడు ఆయన. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు.
యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి న్యూయార్క్లో. జరుగుతున్నప్పుడు రాజీవ్ గాంధీకి ఇన్విటేషన్ వచ్చింది, భారతదేశం తరపున మీరు అటెండ్ అవ్వాలి, భారతదేశం తరపున మీరు మాట్లాడాలి అని చెప్పి. రాజీవ్ గాంధీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి, ఆయనకి హార్ట్ సర్జరీ జరగాలి, ఇండియాలో అయితే ఆయన చేయించుకోవట్లే, ఎట్లన్నా ఆయన అమెరికా పంపించి అక్కడ చేపియాలని ఫిక్స్ అయింది ఆయన. అటల్ బిహారీ వాజ్పేయి దగ్గరికి వెళ్ళి, వాజ్పేయి గారు నేను ఇట్లా యుఎన్ఓ నుంచి నాకు మీటింగ్కి రమ్మని వచ్చి మీ ఒక ఇన్విటేషన్ వచ్చింది, నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను అంత గొప్పగా మాట్లాడలేను, మీరు స్వయంగా కవి, భారతదేశం నుంచి చాలా గొప్పగా మాట్లాడతారు మీరు, కాబట్టి మీరు వెళ్ళాలి దయచేసి అని చెప్పి ఆయన అడిగిండు. ఆయన కాదని లేకపోయిండు, ఎందుకంటే ప్రధానమంత్రి వెళ్ళాలి వాస్తవానికి, కానీ భారతదేశం గురించి మీరు గొప్పగా మాట్లాడాలి, నేను మాట్లాడలేను అన్న కాడ ఫ్లాట్ అయింది ఆయన. సరే నేను పోతా అని చెప్పిండు, వెళ్ళిపోయిండు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి ఆ నుంచి బయటికి వచ్చే లోపు బయట అంబులెన్స్ రెడీగా ఉంది. బలవంతంగా తీసుకుపోయి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా 25 రోజులు బతికిన తర్వాత. అంటే ఆ రోజు ఎంత హుందాగా రాజకీయాలు ఉండేవి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక ఆపోజిషన్ లీడర్ని పోగొట్టుకునేటువంటి ఇష్టం లేక భారతదేశంలో ఆయన చేయించుకోనంటే బలవంతంగా అమెరికాకు పంపించి ఆపరేషన్ చేయించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ విషయంలో ఆయన చాలా అప్రిషియేట్ చేయాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండేవి రాజకీయాలు. ఒకప్పుడు ఆపోజిషన్ పార్టీ బతకాలని ఆనాడు అనుకుంటే ఇవాళ ఎట్లా చంపేయాలని చెప్పి ఇవాళ మన లీడర్లు చూస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? ఎవరైనా సరే వాట్ ఎవర్, ఎవరైనా కానీ, అవునా కదమ్మా? అంత గొప్ప హుందాగా ఉండేవి రాజకీయాలు. ఆ రోజు డిస్కషన్ యుఎన్ఓకి వెళ్ళినప్పుడు దేని మీద జరిగింది అంటే, ఈ విషయం కూడా మీకు తెలవాలి. దేని మీద జరిగింది డిస్కషన్ అంటే, జమ్మూ కాశ్మీర్ మీద డిస్కషన్ జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మాది అని చెప్పి యుఎన్ఓలో కంప్లైంట్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్ళారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలో, యుఎన్ అసెంబ్లీలో చెప్పారు ఏమని, జమ్మూ కాశ్మీర్ మాదే, జమ్మూ కాశ్మీర్ మాకు కలిపేయాలి, భారతదేశం బలవంతంగా ఆక్రమించుకుంది, సో భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధం లేదు, ఇట్లా చాలా విషయాలు మాట్లాడిండ్రు. అటల్ బిహారీ వాజ్పేయి గారు లేచి, నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వండి, నేను మాట్లాడతా, జమ్మూ కాశ్మీర్ వాళ్ళదైతే మీరే ఇచ్చేయండి అని చెప్పి అడిగారు. అడిగిన తర్వాత సమయం ఇచ్చారు ఆయనకి. అప్పుడు వాజ్పేయి గారు ఏమన్నారు అంటే, జమ్మూ కాశ్మీర్లో ఒక ముని, కశ్మీరీ అనేటువంటి ఒక ముని, ఆయన బట్టలన్నీ ఇప్పేసి బయట పెట్టి చెరువులో స్నానం చేస్తున్నప్పుడు ఒక పాకిస్తానీ దొంగ ఆ బట్టలు ఎత్తుకపోయాడు, అక్కడి నుంచి మాకు శత్రుత్వం స్టార్ట్ అయింది అని చెప్పి సరదాగా అన్నాడు ఆయన ఒక మాట. వెంటనే ఆ సభకు వచ్చినటువంటి పాకిస్తానీ అధ్యక్షుడు ఏమన్నాడంటే, సార్ అట్లెట్లా ఎత్తుకపోతాడో, ఇలా పాకిస్తానే లేదు అన్నాడు. మీకు అర్థమైందా? సార్ అట్టెట్లా ఎత్తుకపోతాడంటే ఇలా పాకిస్తానే లేదు అన్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, నేను చెప్పాలనుకున్న విషయం అయిపోయింది సార్ అన్నాడు. అర్థమైంది కదా? యుఎన్ఓ ఒకటే మాట చెప్పింది, పాకిస్తాన్ లేదని నువ్వే కదా చెప్తున్నావు, పాకిస్తాన్ నువ్వే కదా లేదని చెప్తున్నావు, మరి పాకిస్తానే లేనప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎక్కడిది నీకు? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేసి నా దగ్గరికి రావద్దు, టైం వేస్ట్ చేయదు పో అని చెప్పింది. అంటే ఎంత మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అగో అట్లా చాలా హుందాగా ఉండేవి ఆ రోజు రాజకీయాలన్నీ కూడా. అర్థమైందమ్మా? రైట్. ఇట్లా 75(6) ప్రకారం ఒక పర్సన్ ఏమై ఉండాలా? ఏ హాల్లో మెంబర్షిప్ లేకపోయినా కూడా ఏమవచ్చు? అవ్వచ్చు. ఒకవేళ అలా ప్రైమ్ మినిస్టర్ అయితే విత్ ఇన్ ద 6 months డెఫినెట్ గా మెంబర్షిప్ తీసుకోవాలి. అట్లా వచ్చినటువంటి ఒకే ఒక పర్సన్ ఇప్పటి వరకు ఎవరు అంటే పివి నరసింహారావు గారు. క్లారిటీ వచ్చింది. రైట్. వాట్ ఈస్ 74? 74(1) ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి? ప్రెసిడెంట్ కి. దేంట్లో? అడ్మినిస్ట్రేషన్ లో సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ 74(2)
74(2). If any advice provided by the Prime Minister and Council of Ministers to the President, it should not liable in any court. ఏది 74(2). మరి 75(1). Majority party leader appointed as Prime Minister. What is 75(2)? Prime Minister and Ministry combinedly responsible for 75(3), 75(4), salaries, allowances, oath and affirmation. 75(5), the candidate of Prime Minister is able to appoint from రాజ్యసభ. రాజ్యసభ నుంచి అపాయింట్ అవ్వచ్చు. అట్లా అయిన ఫస్ట్ పర్సన్ ఎవరు? సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. హౌ మెనీ పీపుల్ అపాయింటెడ్ ఫ్రమ్ రాజ్యసభ? నెక్స్ట్ 75(6). A member is able to appoint as a Prime Minister without membership in any one of the hall, either Lok Sabha and Rajya Sabha. అట్లా వచ్చిన పర్సన్ ఎవరు? పివి నరసింహారావు. మరి పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకి ఎక్కడ మెంబర్షిప్ లేదు. బట్ విత్ ఇన్ ద 6 months ఆయనకి నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిపించి అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని చేశారు ఆయన. అర్థమైందమ్మా? ఇది 75. నెక్స్ట్ ఏమన్నాం? 78(1). 78(1). వాట్ ఈజ్ 78(1) అంటే, ఇఫ్ ఎనీ బిల్ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇన్ పార్లమెంట్ must be intimate to the president by the Prime Minister and Council of Ministers. అర్థమైంది? ఏదైనా ఒక బిల్లుని పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు పలానా బిల్లు మేము పార్లమెంట్ లో పడుతున్నాము అని చెప్పి ముందే ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? తర్వాత పాస్ చేయాల్సింది ఆయనే కాబట్టి. ఒకవేళ నేను పాస్ చేయను అన్నాడు అనుకోండి, అయ్యా నీకు చెప్పినాగానే అయ్యా ఏం చేసినావు నువ్వు అడగొచ్చా లేదా? అందుకని ముందే చెప్పాలి ఆయనకి. అర్థమైందమ్మా? కాబట్టి 78(1). అన్ని బిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని బిల్స్ చెప్పాలి. రేపు పార్లమెంట్ చెప్తాను, అప్పుడు నేను చెప్తాను ఏ బిల్స్ చెప్పాలి ఆయనకి, ఏ బిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్తాను. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్స్ వస్తాయి మనకి. మనీ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, జనరల్ బిల్లు, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్స్ వస్తాయి. వాటి గురించి మనం రేపు మాట్లాడదాం. రైట్? ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏమని, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ బిల్ ఇన్ పార్లమెంట్ మస్ట్ బి ఇంటిమేట్ టు ద ప్రెసిడెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 78(1). 78(2) ఏమన్నాం సార్ అంటే, if any bill passed in parliament must be produced in front of president by the prime minister and ministry. ఏమర్థమైంది? ముందు చెప్పాలి, తర్వాత తీసుకుపోవాలి. ముందు చెప్పాలి, తర్వాత తీసుకుపోవాలి. 78(1), 78(2). ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. క్లారిటీ వచ్చింది? నో ప్రాబ్లం, రైట్? ఎస్. 74, 75, 78. which says about what? Prime Minister. గట్టిగా. సో మోస్ట్లీ ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండవు, బట్ ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదమ్మా? 78 వరకు వచ్చినట్టే మనకి. నో ప్రాబ్లం, రైట్? గట్టిగా 78 వరకు వచ్చినట్టే. నో ప్రాబ్లం, రైట్? ఎస్. నౌ లిస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్. ఎవరు ఉన్నారు వరుసగా ప్రైమ్ మినిస్టర్లు చూద్దాం. ఫస్ట్ సారే 1947 to 1964, 16 years ప్రైమ్ మినిస్టర్. సింపి ఇసిరేసిండు దేశాన్ని. అట్లా ఆ రేంజ్ లో పరిపాలన చేసిండు సార్. ప్రీస్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అంటారు. ఏమనాలమ్మా? కమ్యూనిస్టు దేశాల పూజారి అంటారు ఆయన్ని. ప్రీస్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ కంట్రీస్. ఎందుకంటే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా పలానా ఉద్యమానికి నెహ్రూ నాయకత్వం వహించడం చదివినరా? ఇక్కడ ఉండడు కదా సార్. రష్యా, జర్మనీ, జపాన్ అట్లా అక్కడక్కడ తిరుగుతుంటాడు. మీకు తెలుసుగా చాలాసార్లు మీకు ఫేస్బుక్ లో, వాట్సాప్లలో చూస్తుంటారు సార్ గురించి. మహానుభావుడు. అర్థమైందమ్మా? అట్లా ఏదైనా కానీ మొత్తం ఇది అది. అర్థమైందా? రైట్. సో అంతే, ఒక ఆటగాడికే ఇంకో ఆటగాడి గురించి తెలుస్తుంది, అంతే కదా? రైట్. సో ఇది
ఎవరైనా సార్ ఏమంటారు అమ్మాయినని? ప్రీస్ట్ ఆఫ్ కమ్యూనిస్ట్ కంట్రీస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాం సార్ అంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అంటారు. ఏమనాలా? ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అంటాం మనం. భారతదేశ ప్రణాళికల రూపశిల్పి, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్. ఏదో యాడ్ వస్తుంది టీవీలో, యాడ్ చూసినప్పుడు ఈయన గుర్తొస్తాడు నాకు. లిఫ్ట్లో శవాన్ని తీసుకెళ్తా ఉంటారు, ఆడొకడు చాక్లెట్ తింటుంటాడు. ఏంటి మ్యాడ్ అది? 5 స్టారేనా? 5 స్టార్ కాదమ్మా, అదేదో యాడ్ మంచో గించో ఉంటాయి కదా, ఏదో యాడైతే గుర్తొచ్చింది కదా మీకు, యాడ్ గుర్తొచ్చింది కదా. తినుకుంటూ పోతుంటే సడన్ గా శవం లేస్తుంది. శవం లేచి ఏమంటది? ఏమైంది, ఏం చేసింది, ఏంది అంటది కదా. అప్పుడు వెనక నుంచి వాయిస్ వస్తుంది, ఏమని? ఏం చేయకుండానే మీకు క్రెడిట్ అంతా వచ్చేస్తుంది అని వాయిస్ వస్తుంది. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్. ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్ అట్లే వచ్చింది. ఈరోజు యాడ్ చూడండి, అది మళ్ళీ ఎప్పుడైనా టీవీలో యాడ్ వచ్చినప్పుడు చూడండి. సేమ్ ఇదే, ఏం చేయకుండానే మనకి క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ వచ్చింది, దట్ ఈస్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లాన్స్. ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవుతామా? నిజమే నేను చెప్పింది. రైట్, చలో నెక్స్ట్. సార్ వారు 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేశారు. చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ ఫర్ ద మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. ఇంకొకటి, ఇండియాలో ఐఐటీస్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. ఓ రోజు అరవింద్ కేజ్రీవాల్, చీపురు సీఎం తెలుసు కదా మీకు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈయన గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈయనను ఉద్దేశించి ఏమన్నారు అంటే ఏమని చెప్పింది సార్ అంటే, నేను నెహ్రూ గారు పెట్టినటువంటి ఐఐటీలలో చదువుకొని ఈరోజు సీఎం స్థాయికి వచ్చినా అని చెప్పిండు. విలేకరు ఒక ఆయన కౌంటర్ ఇచ్చిండు, మామూలుగా ఉండరా విలేకరులు? సార్ సీఎం కావడానికి ఐఐటి చదవాల్సిన అవసరం లేదు కదా సార్ అన్నాడు. పంచా మామూలుగానా? ఎసెట్రేట్ అన్నాడు. ఒకవేళ ఈయన ఐఐటి పెట్టకపోతే దాంట్లో చదువుకోకపోతుండే, ఆయన సీఎం కాకపోతుండే. సీఎం చదవడానికి ఐఐటీలో చదవాలన్నామా? దేశంలో ఐఐటీలు చదివిన వాళ్ళు సీఎంలు ఉండాలంటే ఒక సీఎం కూడా ఉన్నాడు, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే మన వాళ్ళు ఐఐటీలు కాదు, ఐటీలు చదివిర్రు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ముందర 3-4 ఐలో పెట్టాలి, మళ్ళా అన్ని ఐల తర్వాత టీలో చదివిర్రు వాళ్ళు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఐఐటీలో స్టార్ట్ చేసింది నేనే. ఎవరు? సార్ వారే. 64లో పోయారు. తర్వాత గుల్జారీ లాల్ నందా, ఏం పేరమ్మా? ఈయన టెంపరీ ప్రైమ్ మినిస్టర్. పోయిన తర్వాత కొద్ది కాలానికి ఆయన పెట్టిండ్రు టెంపరీ ప్రైమ్ మినిస్టర్గా. ఎవరిని? ఈయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన సమాధి పేరు చెప్పాలమ్మా. సార్ ఏమన్నంటే ఇడ ఏముంటది, అందుకనే సార్ సమాధి పేరు శాంతి స్థల్. మళ్ళీ ఏమేవారు అనొద్దు, శాంతి స్థల్ అంతే. అర్థమైందమ్మా? ఏం పేరు? ఎవరి సమాధి? సారు వారి సమాధి పేరేంటి? సార్ బర్త్డే. ఆ రోజుని డయాబెటీస్ డేగా జరుపుకుంటారమ్మా. ఎలా జరుపుకోవాలి? అఫ్ కోర్స్ చిల్డ్రన్స్ డే కూడా, కానీ ఇంకొక డేట్ ఉంది, డయాబెటీస్ డే కూడా జరుపుకుంటారు ఆ రోజుని. అర్థమైందమ్మా? ఎవరి బర్త్డే? నెక్స్ట్ ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. చెప్పిన కదా, ఈయన బర్త్డే పాపం ఓ రోజు ముందో ఓ రోజు వెనుకో అయితే బాగుంటుండే. దేనికి ఉపయోగపడకుండా అయిపోయింది. అక్టోబర్ 2 బర్త్డే. ఎవరు దండేస్తారు పాపం ఆయనకి. అర్థమైందమ్మా? అక్టోబర్ 2 ఎవరి బర్త్డే? ఈయన జై జవాన్ జై కిసాన్ ఏమన్నారమ్మా? ఎవరైనా ఎందుకన్నారంటే, ఈరోజు పంటలకు ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది కదమ్మా, ఎంఎస్పి అంటాం, తెలుసు కదా మీకు? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం కదా, అది స్టార్ట్ చేసింది ఈయనే, లాల్ బహదూర్ శాస్త్రి. 1965లో బై ఎల్కే జా కమిటీ రికమెండేషన్స్ తో స్టార్ట్ చేశారు.
మినిమం సపోర్ట్ ప్రైస్. 1965లో ఎఫ్సిఐలు స్టార్ట్ చేశారు బఫర్ స్టాక్స్ ని మెయింటైన్ చేయడానికి, శాస్త్రి గారే. అర్థమైందమ్మా? అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఆయన. జవాన్ అని ఎందుకన్నాడంటే 1962లో చైనా తోటి యుద్ధం జరిగింది మనకి, రైట్. 1965లో పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది. చైనాతో చేసినప్పుడు ఓడిపోయినాం, పాకిస్తాన్ తోటి గెలిచినాం. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈయనే, అందుకే జై జవాన్ అన్నాడు. అర్థమైందమ్మా? జై జవాన్ జై కిసాన్. ఎవరిది స్లోగన్? లాల్ బహదూర్. పాపం 2 ఇయర్సే ఉన్నారు 1966 వరకే. 66 తర్వాత మళ్ళీ గుల్జారీలాల్ నందా వచ్చారు. మళ్ళా టెంపరీ. పాపం 2 సార్లు పిఎం అయిండు, 2 సార్లు టెంపరీ. బతుకంత టెంపరీ పాపం అయింది. ఎవరైనా? గుల్జారీలాల్ నందా, రైట్. తర్వాత అమ్మ యాజ్ ప్రైమ్ మినిస్టర్, రైట్. ఫ్రమ్ 1966 టు 1977 ఫస్ట్ టర్మ్, 1980 టు 1984 సెకండ్ టర్మ్. అర్థమైందమ్మా? బాహుబలి 1, బాహుబలి 2 2 సినిమాలు చూపించింది మనకి. ఒకటి బాహుబలి 1, ఇంకోటి బాహుబలి 2. అర్థమైందమ్మా? ఎవరు సార్ అమ్మ అంటే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఎవరు సార్ అమ్మ అంటే ఇండియాలో రాజ్యసభ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫస్ట్ పర్సన్. ఎవరు సార్ అమ్మ అంటే ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే ఎలక్షన్లలో ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే 1969లో బ్యాంకుల్ని నేషనలైజ్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే 1984లో న్యూక్లియర్ టెస్ట్ ఫైర్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే లీడ్ బ్యాంకు స్కీములను తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే ఇండియాలో ఆర్ఆర్ బిల్ ని తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే జైలుకి వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఎవరు సార్ అమ్మ అంటే ఆమె భారతరత్న ఇచ్చుకున్న ప్రైమ్ మినిస్టర్. ఈమె ఎవరామె? ఇందిరాగాంధీ. ఎవరు ఇయ్యలే అమ్మా? వాళ్ళ నాయనకి ఎవరు ఇయ్యలే, ఆమెకి ఎవరు ఇయ్యలే. వాళ్ళ నాయనకి ఆయనే ఇచ్చుకున్నాడు, ఈమెకి ఆయనే ఇచ్చుకున్నాడు. పార్లమెంట్లో అడిగినారు, ఏందమ్మా ఈ పద్ధతి? మీ నాయన ఎట్లా చేసిండు, నువ్వు కూడా ఎట్లా చేతివి? ఎవరన్నా ఇస్తే మర్యాద కానీ నీకు నువ్వు ఇచ్చుకుంటావమ్మా అని అడిగారు. మరి నీకు ఇమ్మంటావా అని అడిగింది ఆమె. అట్లాంటి మనిషి ఆమె. ఇంకోడన్నా మాట్లాడతాడా? అవు అట్లుంటుంది ఆమె తోటి. ఓ ఇంత కథ ఉంది ఈమె. ఎవరామె? అమ్మ. ఓన్లీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒకే ఒక్క ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అమ్మ ఇండియాలో. ఇంకొకరికి ఇయ్యలేం మనం. ఎందుకంటే అమ్మ అడ్మినిస్ట్రేషన్ చూసి మనం రియలైజ్ అయినాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇందిరమ్మ గురించి చెప్పాలంటే చాలా గొప్ప పరిపాలన చేసింది. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్. కానీ ఆమె 98% మంచి చేసింది, 2% చెడు చేసింది. కానీ 2% చేసినటువంటి చెడు 98% మంచిని డామినేట్ చేసేలాగా చేసింది. అర్థమైందమ్మా? మంచి పరిపాలన చేసింది. ఎందుకంటే బ్యాంకుల్ని జాతీయ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. ఎందుకంటే 51% 100 రూపాయలు 51 రూపాయలు లాక్కోవడం అనేది అంత ఈజీ కాదు. బ్యాంకులు జాతీయ చేయడం చాలా కష్టమైన విషయం. ఆర్ఆర్బీలు ఎస్టాబ్లిష్ చేయడం అంత కష్టమైన విషయం. ఆ రోజే న్యూక్లియర్ టెస్ట్ ఫైర్ చేయడం చాలా కష్టమైన విషయం. ఆ రోజున్న సిచ్యువేషన్లో ఇవన్నీ చేయగలిగింది ఆమె. కానీ ఆమె కెరియర్లో ఉన్న ఒకే ఒక్క మచ్చ ఏంటంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఆ ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇందిరమ్మ కెరియర్ మొత్తాన్ని నాశనం చేసి పడేసింది. అర్థమైందమ్మా? 98% మంచి, 2% చెడు వల్ల డామినేట్ అయిపోయింది. అర్థమైందమ్మా? అట్లాంటి పర్సన్ ఇందిరాగాంధీ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలోకి అల్టిమేట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరిది అంటే ఇందిరమ్మ. ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ అంతే. కాకపోతే ఒక 2% మాత్రం ఆమె మిస్టేక్ చేసింది. ఆ మిస్టేక్ పాపం ఆమె లైఫ్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేసేసింది. ఇది ఇక నెక్స్ట్ మొరార్జీ దేశాయ్. ఇక మీ అందరికీ తెలుసు, నెహ్రూకి వచ్చింది కదా. ఏంటిది? భారతరత్న. తర్వాత శాస్త్రి గారికి వచ్చింది కదా భారతరత్న, లాల్ బహదూర్ శాస్త్రి. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ పోస్ట్మస్, మరణానంతరం తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తినే. ఎవరైనా? విదేశాల్లో మరణించిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయనే. ఎవరైనా? పాపం విదేశాలలో మీటింగ్కి పోయిండు.
ఇక రాలే మళ్ళా. విదేశాల్లో మరణించిండు ఆయన. ఎవరైనా శాస్త్రి గారికి వచ్చింది, నెహ్రూకి ఆయన ఇచ్చుకున్నాడు, ఇందిరమ్మ ఆమె ఇచ్చుకుంది. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు వాళ్ళే ఇచ్చుకున్నారు అందరూ కూడా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మొరార్జీ దేశాయ్. ఈయనని ప్రైమ్ మినిస్టర్ కంటే కూడా ఫినాన్స్ మినిస్టర్ గాని ఎక్కువ రికగ్నైజ్ చేశారు. ఇండియాలో 10 times యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే గట్టి చెప్పాలా, మొరార్జీ దేశాయ్. ఎవరమ్మా? ఎన్ని టైమ్స్? 10 times మొరార్జీ దేశాయ్. పాకిస్తాన్ హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చింది ఈయనకి, నిషాన్ ఈ పాకిస్తానీ. ఏం పేరమ్మా? హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చింది ఎవరికి? పాకిస్తాన్ హైయెస్ట్ ప్రైజ్ అందుకున్న ఒకే ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా మొరార్జీ దేశాయ్. ఫస్ట్ ఆపోజిషన్ లీడర్ ఈయనే, సారీ ఫస్ట్ అపోజిషన్ నాన్ కాంగ్రెస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ ఈయనే. ఎవరైనా ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరైనా. తర్వాత చౌధరీ చరణ్ సింగ్. ఏం పేరమ్మా? మీ అందరికీ తెలుసు చౌధరీ చరణ్ సింగ్ బర్త్డే December 23rd. కిసాన్ దివస్. ఏం దివసమా? ఎవరిది? చౌధరీ చరణ్ సింగ్ ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఉత్తరప్రదేశ్కి 2 సార్లు సీఎం, ఒకసారి పిఎం, ఒక్కసారి కూడా పార్లమెంట్లో అడుగుపెట్టని ప్రైమ్ మినిస్టర్ అయినా. పాపం ఆయన ప్రైమ్ మినిస్టర్ కానప్పుడు పార్లమెంట్ సమావేశాలు కాలే, ఎట్లా పోతాడు? ఉత్తగా పోయి చూసి వద్దామంటే ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి పార్లమెంట్లో అడుగు పెట్టకుండానే దిగిపోయినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా చౌధరీ చరణ్ సింగ్. ఏం పేరమ్మా? చౌధరీ చరణ్ సింగ్. ఈయన 1979 నుంచి 80 వరకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఈయన కూడా వచ్చింది కదా భారతరత్న, మొన్ననే ఇచ్చారు కదా. చౌధరీ చరణ్ సింగ్ ఇచ్చారు. మధ్యలో ఎవరిని వదిలేద్దాం? మొరార్జీ దేశాయ్ని వదిలేద్దాం. మిగతా వాళ్ళందరికీ ఇప్పటి వరకు లైన్ వచ్చినట్టే. ఏ ప్రైజ్? హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ ఇండియా, భారతరత్న. మరి ఈయన తర్వాత ఎవరయ్యారు ప్రైమ్ మినిస్టర్? ఈయన తర్వాత మళ్ళీ 1980 నుంచి 84 వరకు ఇందిరాగాంధీ. ఈ టైంలోనే సెకండ్ టైం బ్యాంక్ నేషనలైజేషన్ జరిగింది 1980లో. ఇదే టైంలో సెకండ్ టైం మనకి బ్యాంక్స్ నేషనలైజేషన్తో పాటు సో ఈమె ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా కండక్ట్ చేయించింది. ఏమన్నా? ఆపరేషన్ బ్లూ స్టార్. అన్ఫార్చునేట్లీ 1984లో పోయింది. తర్వాత రాజీవ్ గాంధీ సార్ వచ్చారు. మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ సార్ 1985 నుంచి 90 వరకు ఉన్నారు ఈయన ప్రైమ్ మినిస్టర్గా. రాజీవ్ గాంధీ సారు యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. 44 yearsకి ప్రైమ్ మినిస్టర్ అయిండు. 54 ఏళ్ళకే పిఎం అయిండినా యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైనా గట్టిగా సార్ అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే సార్ అంతే. కాబట్టి ఇండియాలో టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా గట్టిగా 1991 May 31న ఎల్టీటీఈల చేతిలో ప్రాణం కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ. రైట్. లిబరేషన్ టైగర్, తమిళ్ ఈలం అంటాం మనం. ఎల్టీటీ టైగర్, ఎల్టీటీఈ టెర్రరిస్టులు. ఈయన తమిళనాడులోని శ్రీపెరంబదూర్ అనే ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళిండు. ఒక ఆమె వచ్చింది, అయ్యా నేను అభిమాని అని చెప్పి దండేసింది, రిమోట్ నొక్కింది, చనిపోయింది. ఎవరైనా రాజీవ్ గాంధీ. అందుకే May 31ని యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలమ్మా? ఎవరు చనిపోయిన రోజు? చనిపోయిన రోజు. మరి ఈయన తర్వాత ఎవరు వచ్చారు? విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఏమన్నా? పెద్ద ప్రభావం ఏం లేదు, 90 నుంచి 91 వరకు ఉన్నారు ఈయన. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు, వచ్చిండు పోయిండు అంతే. తర్వాత చంద్రశేఖర్. ఎవరమ్మా? 91 నుంచి 91 వరకు ఉన్నాడు ఈయన. అర్థమైందమ్మా? 6.5 months 7 months ఉన్నారు అంతే. తర్వాత వచ్చారు టైగర్ పివి నరసింహారావు. 1991 నుంచి 1995 వరకు ఉన్నారు ఈయన ప్రైమ్ మినిస్టర్గా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మైనారిటీ గవర్నమెంట్ ని కంప్లీట్ చేయగలిగినటువంటి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ పివి నరసింహారావు. మైనారిటీ గవర్నమెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మైనారిటీ గవర్నమెంట్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? ఈయనకి అప్పటికి 250 ఉన్నాయి.
23 తక్కువ ఉన్నాయి. మిగతా పార్టీలు సపోర్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ని చేసినాయి. జనరల్ గా ఎవరైనా బయట నుంచి సపోర్ట్ చేస్తే ఎప్పుడు విత్డ్రా చేసుకోవడం, మళ్ళా ఆయన మీద నో కాన్ఫిడెన్స్ పెట్టడం ఇవి ఉంటాయి. 5 ఏళ్ల కాలం పాటు ఎవ్వరు కూడా ఆయన మీద నో కాన్ఫిడెన్స్ పెట్టలేదు. ఫుల్ ఫ్లెజ్డ్ గా 5 years కంప్లీట్ అయిపోయింది. అట్లాంటి మైనారిటీ గవర్నమెంట్ ని పూర్తి చేసుకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా? ఇండియాలో ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్. ఏం రీఫార్మ్స్ అమ్మా? ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఫౌండేషన్ వేసింది బలంగా ఈయననే. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మున్సిపాలిటీస్ తీసుకొచ్చింది ఈయననే. ఎవరైనా? గట్టిగా ఎవరైనా? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రెండు కూడా తీసుకొచ్చింది ఈయననే. ఎవరైనా? గట్టిగా ఎవరైనా? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 73rd ఆయన తీసుకొచ్చిండు, 74th కూడా ఆయన తీసుకొచ్చిండు. ఎవరైనా? పివి నరసింహారావు. ఏం పేరమ్మా? పివి నరసింహారావు. క్లియర్, రైట్. ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత అయినది. ఈయన కూడా మొన్న భారతరత్న వచ్చింది, రైట్. తర్వాత పొలిటికల్ క్రైసిస్ వచ్చింది. ఇక్కడ 3 ప్రైమ్ మినిస్టర్లు చేంజ్ అయ్యారు. ఒక ఆయన అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకొక ఆయన దేవేగౌడ, ఇంకొక ఆయన ఐకే గుజరాల్. ఏం పేరమ్మా? ఐకే గుజరాల్, ఇంద్ర కుమార్ గుజరాల్. ఏం పేరన్నా? ఐకే గుజరాల్, ఇంద్ర కుమార్ గుజరాల్. సో ఇంద్ర కుమార్ గుజరాల్, ఐకే గుజరాల్. సో ఐకే గుజరాల్. సో ఈయన మనకి నెక్స్ట్ ఈ 3 వచ్చారు. తర్వాత మనకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎవరమ్మా? అటల్ బిహారీ వాజ్పేయి 1998 నుంచి 2004 వరకు ఉన్నారమ్మా. ఈయన కాలంలోనే కార్గిల్ వార్ జరిగింది. ఏం వార్ అన్నా? 1999 జూలై 26న జరిగింది కార్గిల్ వార్. అందుకే జూలై 26ని మనం కార్గిల్ విజయ్ దివాస్ ఏమన్నా? కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటాం మనం ఆ రోజునే. ఈయన స్లోగన్ జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. ఏమన్నా? జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. ఎవరిది? గట్టిగా ఎవరిది? ఏమన్నాం? జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ ఎవరిదమ్మా? అటల్ బిహారీ వాజ్పేయి. ఏం పేరు? అటల్ బిహారీ. గట్టిగా అటల్ బిహారీ. ఏమన్నాం స్లోగన్? జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ వాట్? అటల్ బిహారీ వాజ్పేయి. ఇంకా అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఇంక్రీజ్ అయింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎవరైనా? అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరైనా? గట్టిగా ఎవరైనా? మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఓత్ అండ్ అఫర్మేషన్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ 3 times. ఫస్ట్ టైం 13 days ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. సెకండ్ టైం 13 months ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. థర్డ్ టైం 4.5 years ఉన్నారు. మొత్తం కలిపి 5-6 సంవత్సరాలే ఉన్నారు. కానీ 3 times ప్రమాణ స్వీకారం చేశారు. అర్థమైందమ్మా? హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓత్ అండ్ అఫర్మేషన్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. గట్టిగా అటల్ బిహారీ వాజ్పేయి. ఏం పేరమ్మా? తర్వాత సింగ్ సాబ్ వచ్చారు, మన్మోహన్ సింగ్. ఏమన్నా? ఈయన 2004 నుంచి 2014 వరకు ఉన్నారు. ఎన్నో చేశారు కానీ ఏం చేయలేదు. ఆయనే మన్మోహన్ సింగ్. అర్థమైందమ్మా? ఎన్నో చేశారు కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన కేవలం టీవీయే, రిమోట్ కాదు. రిమోట్ లేని టీవీ ఉండే ఏం లాభం? అందులో ఇవన్నీ అడ్వాన్స్డ్ టీవీలు. రిమోట్ లేకపోతే పనిచేయవు. బ్యాటరీ వీక్ అయితేనే పనిచేయవు. బ్యాటరీలు అంతే. రిమోట్ అంతా ఎవరి చేతిలో ఉంది? సోనియా మేడం చేతిలో ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను గురించి. MGNREGP అని ఒక ప్రోగ్రామ్ ఉంది, తెలుసు కదమ్మా మీకు? ఊర్లో మనం కరువు పని అంటాం. 100 రోజుల పని కరువు పని ఇప్పుడు 150 రోజులు అయింది. 150 days అయింది ఆఫ్టర్ కరోనా. దిస్ ఈస్ కాల్డ్
డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్. డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. మహారాష్ట్ర ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేశారు. ఎందుకంటే దేశమంతా స్టార్ట్ చేస్తే బాగుండదు, ఏదైనా ఒక చోట స్టార్ట్ చేసి సక్సెస్ అయితే మిగతా చోట్ల పెడదామని చెప్పి స్టార్ట్ చేశారు. పైలట్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఒక్క చోట స్టార్ట్ చేస్తే దాన్ని పైలట్ ప్రోగ్రామ్ అంటారు. పైలట్ ప్రోగ్రామ్గా మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. మోస్ట్ సక్సెస్. ఎంత సక్సెస్ అంటే 75 ఏళ్లలో ఒక ప్రోగ్రామ్ కూడా అంత సక్సెస్ కాలే. ఇమ్మీడియట్గా ఈ ప్రోగ్రామ్ని దేశమంతా స్టార్ట్ చేశారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ చెప్పారు, అమ్మా ఇమ్మీడియట్గా దేశం అంతా వద్దు, ఇంకో 2 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో పెడదాం, అప్పుడు మనం దేశం అంతా పెడదాం. అక్కర్లేదు, కాంగ్రెస్ ప్రోగ్రామ్ ఇది, పెట్టాల్సిందే దేశం అంతా అన్నారు. పెట్టిండ్రు. ఈరోజు దేశంలోనే హైయెస్ట్ ఫ్రాడలెంట్ ప్రోగ్రామ్ ఏది అంటే ఎంజీఎన్ఆర్జీపీ. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరిది? మన్మోహన్ సింగ్ది. ఇంతకుముందు సక్సెస్ అయినప్పుడు ఎవరిది? కాంగ్రెస్ది. మీకు లాజిక్ అర్థమైందా? ఇంతకుముందు మహారాష్ట్రలో సక్సెస్ అయినప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరిది? కాంగ్రెస్ది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరిది? మన్మోహన్ సింగ్. అర్థమైందమ్మా? అట్లుంటుంది పాపం. ఆయన చాలాసార్లు బలి చేసిరు. అట్లా అద్భుతమైన మేధావి ఆయన. ఆ రోజు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దేశాన్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఆయన సేవల్ని 10 ఏళ్ల కాలం పాటు వాడుకోలే మన దేశం, చాలా వెనుకబడిపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అలాంటి మేధావికి ప్రధానమంత్రికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి స్వేచ్ఛ ఇచ్చుంటే ఇవాళ దేశాన్ని ఇంకో రకంగా చేస్తున్నాడు ఆయన. కానీ ఆ స్వేచ్ఛ ఆయనకి ఇయ్యలే. కేవలం ఆయన టీవీ అయిండు, రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఆయన గురించి మీకు. ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కోల్ మైన్ ఫ్రాడ్ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. అంటే బొగ్గుని అక్రమంగా తవ్వకపోవడం, పర్మిషన్లు లేకుండా అక్రమంగా తీసుకుపోవడం, ఇదంతా జరిగింది. అప్పుడు కోల్ మైన్ మినిస్టర్ ఎవరంటే దాసరి నారాయణరావు. మనోడే దాసరి నారాయణరావు అప్పుడు కోల్ మైన్స్ కి మినిస్టర్గా ఉన్నాడు. కోర్టులో చర్చకు వచ్చింది. మన్మోహన్ సింగ్ వచ్చి బోన్లో నిలబడ్డారు. సుప్రీంకోర్టు చెప్పింది, క్షమించండి మమ్మల్ని, మీలాంటి వ్యక్తుల్ని మేము ప్రశ్నిస్తున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం, సో మీ తప్పేం లేదు, దీంట్లో మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. న్యాయస్థానం ఆయన్ని ఎంత సముచితమైన స్థానం, ఎంత గొప్ప స్థానం కల్పించింది దీన్ని బట్టి చూడండి. అర్థమైందమ్మా? అట్లాంటి వ్యక్తి మహానుభావుడు ఎవరు అంటే మన్మోహన్ సింగ్. నెక్స్ట్ నరేంద్ర మోడీ. 2014 మే 26 నుంచి స్టిల్ మీ అందరికీ తెలిసిగా ఆర్టికల్ 370 రద్దు, అంతే కదా? ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు, రైట్? CAA-NRC తీసుకొచ్చారు, రైట్? యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఉత్తరాఖండ్ పాస్ చేసేసింది, గుజరాత్ పాస్ చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తున్నాయి అన్ని స్టేట్లకి, యూనిఫామ్ సివిల్ కోడ్. అర్థమైందమ్మా? నెక్స్ట్ GST తీసుకొచ్చారు, నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు, రైట్? ఇక ఈయన కాలంలో ఇవన్నీ హైలీ రెవల్యూషన్ ఫ్యాక్ట్స్ అన్నట్టువి. మైనస్లు ఏంటి అంటే డిమానిటైజేషన్, అటర్ ప్లాఫ్. డిమానిటైజేషన్ బికమ్ అటర్ ప్లాఫ్ ఇన్ హిస్ కెరియర్. అర్థమైందమ్మా? సో ఇది మొత్తం మీద మనకి లిస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా ఓవరాల్గా మనకి ఈరోజు, రైట్? ఇకపోతే నెక్స్ట్ నరేంద్ర మోడీ స్లోగన్ ఏంటి సార్ అంటే జై జవాన్ జై కిసాన్ జై అనుసంధాన్. అర్థమైందమ్మా? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారు? వాజ్పేయి గారు ఏమన్నారు? ఈయనేమంటున్నారంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానం చేయడం అనమాట.
మొన్న బడ్జెట్ స్పీచ్ లో మాట్లాడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, స్లోగన్ ఆఫ్ నరేంద్ర మోడీ, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్, ఇంటర్ కనెక్టివిటీ విత్ ద ఇంటర్నేషనల్. ఈరోజు ఈ మొన్న బడ్జెట్ లో మనం చేస్తున్నామని అనౌన్స్ చేసినామంటే, ఇవాళ మనం వెళ్ళాలి అనుకుంటే ఈ నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లా కాకుండా డైరెక్ట్ గా యూరప్కి ఇస్తున్నాం మనం లైన్. యూరప్కి మన గూడ్స్ డైరెక్ట్ యూరప్కి, యూరప్ గూడ్స్ డైరెక్ట్ ఇండియాకి. అది అనుసంధాన్. దాన్నే మనం జై అనుసంధాన్ అన్నాడు ఆయన. అర్థమైందా? ఇండస్ట్రియల్ క్యారిడర్స్ మనం ఇంటర్నేషనల్ వేస్తున్నాం అనమాట. అది మొత్తం మీద. మరి ప్రైమ్ మినిస్టర్స్ టోమ్స్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ టోంబ్ గట్టిగా శాంతి స్థల్. ఇందిరాగాంధీ శక్తి స్థల్. ఏం స్థలమా? ఆదిశక్తి ఆమె. అందుకనే ఏం స్థల్? శక్తి స్థల్. ఏమన్నా? శక్తి స్థల్. లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి పేరు 1965లో ఆయన విజయం సాధించారు, అందుకే విజయ్ ఘాట్. ఏ ఘాటమా? ఎవరి సమాధి? శాస్త్రి గారి సమాధి పేరేంటి? విజయ్ ఘాట్. ఏమన్నా? మొరార్జీ దేశాయ్ 10 times పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. డబ్బులన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి, ఎవరిపైన అభయం ఇస్తారు, అందుకే ఆయన సమాధి పేరు అభయ్ ఘాట్. ఏ ఘాటమా? నెహ్రూ సమాధి పేరు, ఇందిరాగాంధీ సమాధి పేరు, శాస్త్రి గారి సమాధి పేరు, మొరార్జీ దేశాయ్ సమాధి పేరు, చౌదరి చరణ్ సింగ్ సమాధి పేరు కిసాన్ ఘాట్. ఏం ఘాటమా? ఎవరి సమాధి? ఏంటి సమాధి? రాజీవ్ గాంధీ సమాధి పేరు వీరభూమి. ఏ భూమి? వీరభూమి. వీర మరణం పొందిండు కాబట్టి ఆయన సమాధి పేరు వీరభూమి. ఏ భూమి? వీరభూమి. ఎవరి సమాధి? అటల్ బిహారీ వాజ్పేయి గారి సమాధి పేరు స్మృతి స్థల్. ఏం పేరమ్మా? గట్టిగా. పివి నరసింహారావు గారి సమాధి పేరు జ్ఞానభూమి. ఏమన్నాం? అపరిమితమైనటువంటి మేధావి, 13 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఈయన. పివి నరసింహారావు పార్లమెంట్ లో అడుగు పెడితే ఇంకొకటి క్వశ్చన్ ఉండదు, ఓన్లీ అటాకే, ఇంకేం ఉండదు. ఎందుకు సార్ అంటే 13 భాషలు అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. ఎవడైనా అస్సామీలో క్వశ్చన్ అడిగితే ఈయన అస్సామీలో ఆన్సర్ చెప్తాడు, ఎవడైనా మరాఠీలో క్వశ్చన్ అడిగితే ఈయన మరాఠీలో చెప్తాడు. ఇంకోటికి అర్థమైతేనే ఇంకోటి క్వశ్చన్ వేసేది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకనే ఓన్లీ ఎన్కౌంటర్, నో కౌంటర్ సింగ్, అంతే. అట్లాంటి వ్యక్తి అయినా ఎవరైనా సమాధి పేరు ఏమన్నా? మిగతా వాళ్ళ సమాధులు కూడా చూద్దాం. మహాత్మా గాంధీ, రాజ్ ఘాట్. ఏమన్నా? ఎవరి సమాధి? ఏంటమ్మా సమాధి పేరు? రాజ్ ఘాట్. ఏమన్నా? రాజ్ ఘాట్. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాధి. మరి బిఆర్ అంబేద్కర్ గారు చివరి టైంలో బుద్ధిజాన్ని తీసుకున్నాడు. బుద్ధిజంలో చైత్యాలు ఉంటాయి. చైత్యం అంటే వాళ్ళ హస్తికల మీద కట్టేటువంటి కట్టడాలని చైత్యం అంటారు. అందుకే ఈయన సమాధి పేరు చైత్రభూమి. ఏ భూమి? ఎవరి సమాధి? అంబేద్కర్ గారి సమాధి పేరేంటి? చైత్రభూమి. ఏ భూమి? గాంధీ సమాధి, పివి నరసింహారావు సమాధి, అటల్ బిహారీ వాజ్పేయి సమాధి, రాజీవ్ గాంధీ సమాధి, చౌదరి చరణ్ సింగ్ సమాధి, మొరార్జీ దేశాయ్ సమాధి, నెక్స్ట్ శాస్త్రి గారి సమాధి, మేడం గారి సమాధి, సార్ గారి సమాధి, శాంతి స్థల్. అర్థమైందా? శాంతి స్థల్. ఆమె ఎవరు అనొద్దు మళ్ళీ మీరు. శాంతి స్థల్ ఇస్ ఎ నేమ్. అంటే సారు పీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ఎప్పుడు సారు పీస్కి జ్ఞాపకార్థం ఇక్కడ, కాబట్టి సమాధి పేరు పీస్ స్థల్, శాంతి స్థల్. రైట్. మరి దేనికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా ఉంటాడు చూద్దాం. హీఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. అప్పుడైతే ప్లానింగ్ కమిషన్, ఇప్పుడైతే నీతి ఆయోగ్. దేనికి ఎక్స్ అఫీషియో చైర్మన్ అయినా?
నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు ఎవరైనా? గట్టిగా. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఆల్వేస్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ వాట్? గట్టిగా. నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు ఎవరైనా? ఇంకా ఈయన దేనికి ఉంటారు సార్ అంటే ఎన్డీసీకి చైర్మన్ గా ఉంటారు. దేనికి చైర్మన్? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. గట్టిగా. 1952 ఆగస్టు 6న మనకి ఇది ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయిందమ్మా? 1952 6న ఫామ్ అయింది ఎన్డిసి. ఏమన్నా ఏ ఇయర్ లో ఫామ్ అయింది? 1952 6న ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? చైర్మన్ గా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్. ఎవరుంటారమ్మా? దేనికి చైర్మన్? ఎన్డీసీకి చైర్మన్ ఎవరమ్మా? ఇంకా దేనికి చైర్మన్ గా ఉంటాడు ఈయన అంటే అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉంటాడు. దేనికమా? అంటే ఏంటంటే రేపు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు కదమ్మా. అయిన తర్వాత మీరు హిందీలో రికార్డ్స్ ని గనక రాస్తే ప్రైజ్ మనీ ఉంటుంది. తెలుసా మీకు ఈ విషయం? హిందీలో రికార్డ్స్ రాస్తే ప్రైజ్ మనీ ఉంటుంది. ఒక్కొక్క అక్షరానికి ఇంత అనిస్తారు. అక్షరానికి ఇంత అనిస్తారు అనమాట. ఒక రికార్డ్ అంతా హిందీలో రాస్తే 50,000 పైన వస్తుంది సంవత్సరానికి. అర్థమైందా? హిందీ వచ్చిన వాడికి సెంట్రల్ గవర్నమెంట్ లో పండగే. ఎందుకంటే అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్ కి చైర్మన్ ఉంటాడు కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ ని ఎంకరేజ్ చేయడానికి అది ఇస్తారు. దాంతోపాటు హిందీ భాష పురస్కారిస్తారు. ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీకు మీ పక్కనోడికి ఇద్దరికి ఒకేసారి ప్రమోషన్ ఉంది, ఒకేసారి జాయిన్ అయ్యారు, ఒకేసారి మార్కులు వచ్చినాయి, అంతా ఒకటే. కానీ మీకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే నీకు ఏదో ఒకటి ఎక్కువ ఉండాలి కదా. హిందీ భాష పురస్కారం ఉంది, నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది. అది ఏమన్నా మనం అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్. గట్టిగా. ఇంకా సెన్సస్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ గా ఉంటాడు. దేనికి చైర్మన్ అమ్మా? సెన్సస్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ గా ఉంటాడు ఎవరైనా? గట్టిగా. ఎవరైనా? దేనికి చైర్మన్? సెన్సస్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ గా ఉంటాడమ్మా ఎవరైనా? మరి ఇంకా దేనికి చైర్మన్ గా ఉంటాడంటే ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుకి చైర్మన్ గా ఉంటాడు. దేనికి చైర్మన్? ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుకి కూడా చైర్మన్ గా ఉంటాడు ఎవరైనా? దేనికి చైర్మన్? ఎయిడ్స్ కంట్రోల్ బోర్డుకి కూడా చైర్మన్ గా ఉంటాడు. ఇంకా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉంటాడు. దేనికమ్మా? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి కూడా చైర్మన్ గా ఉంటాడు ఎవరైనా? గట్టిగా. ఎవరైనా? దేనికి చైర్మన్ అమ్మా? ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉంటాడు. వీటన్నిటికీ చైర్మన్ గా ఉండేటువంటి పర్సన్ ఎవరైనా? గట్టిగా. ప్రైమ్ మినిస్టర్. ఎవరండి? వీళ్ళతో పాటు మినిస్టర్స్ ఉంటారు. టోటల్ మినిస్టర్స్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఒకరు క్యాబినెట్ మినిస్టర్స్. ఏమన్నా? నెక్స్ట్ డిప్యూటీ మినిస్టర్స్. ఏమన్నా? గట్టిగా. నెక్స్ట్ ఇండిపెండెంట్ మినిస్టర్స్. ఏమన్నా? సో ఇండిపెండెంట్ మినిస్టర్స్ 3 మినిస్టర్స్ ఉంటారు. అరేంజ్ ద ఫాలోయింగ్ మినిస్టర్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ప్రోటోకాల్ అంటాడు రేపు ఎగ్జామ్ లో. హైయెస్ట్ అథారిటీ ఎవరికి ఉంటుంది? క్యాబినెట్ తర్వాత, డిప్యూటీ తర్వాత ఇండిపెండెంట్ మినిస్ట్రీస్కి ఉంటుంది. అర్థమైందమ్మా? రైట్. వీళ్ళని ఓత్ అండ్ అఫర్మేషన్ చేయించేది ఎవరు అంటే ప్రెసిడెంట్. ఓత్ అండ్ అఫర్మేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ తెలియదు, వాళ్ళకి పోర్ట్ఫోలియో తెలియదు, వాళ్ళు ఏ మంత్రో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, తర్వాత వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. అర్థమైందమ్మా? సీల్డ్ కవర్ లో పెట్టి ప్రెసిడెంట్కి ఇస్తారనమాట. ఇగో వీళ్ళు ఈ మంత్రి, వీళ్ళు ఈ మంత్రి, వీళ్ళు ఈ మంత్రి అని. ఆ తర్వాత ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయించి తర్వాత చెప్తారు వాళ్ళకి మీరు పలానా మంత్రి అని చెప్పి. అర్థమైందమ్మా? అగో ఇది మొత్తం మీద ప్రైమ్ మినిస్టర్ అంటే మనకి. సో ఓవరాల్ గా ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటి? గట్టిగా 74, 75, 78 we says about what? ప్రైమ్ మినిస్టర్. ఏ సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి? నెంబర్ 1 ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మోషన్ ఫెయిల్ అయింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ కండిషన్. ఏమన్నాం? మనీ బిల్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్. సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్, ప్రైవేట్ బిల్లుని పార్లమెంట్ పాస్ చేసినప్పుడు రిజైన్ చేయాలి. అంతే కదమ్మా? ప్రైవేట్ బిల్ పాస్ ఇన్ ద పార్లమెంట్, రిజైన్ చేయాలి. ఇంకా
బడ్జెట్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పార్లమెంట్, అప్పుడు కూడా రిజైన్ చేయాలి. ఎవరైనా గట్టిగా ఎవరైనా సార్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారా? అటల్ బిహారీ వాజ్పేయి 273 మెంబర్స్ కావాలి ఆయనకి, 272 ఉన్నారు, ఒక్కరు తక్కువ అయ్యారు. 13 రోజులు ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ గా, రిజైన్ చేసిండు. సెకండ్ టైం 13 నెలలు ఉన్నాడు, 273 మంది కావాలి, 272 మంది ఉన్నారు, ఒక్కరు తక్కువ ఉన్నారు, రిజైన్ చేసిండు. 2 టైమ్స్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా? అటల్ బిహారీ, గట్టిగా అటల్ బిహారీ క్లియర్ రైట్? ఎస్. ఇకపోతే ఇండియాలో లాంగెస్ట్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా చేసిన పర్సన్ జవహర్లాల్ నెహ్రూ 16 years, 16 ఏండ్లు. అర్థమైందమ్మా? మరి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇందిరాగాంధీ 15 ఏండ్లు, 15, 16, 31 వాళ్ళకి అయిపోయాయి, 31. రాజీవ్ గాంధీ 5 ఏండ్లు, 36 ఏండ్లు, 75 ఏండ్లు అయింది, 36 వాళ్ళే. అర్థమైంది కదా? 75 అయిపోయింది, 36 వాళ్ళే. ఇది పరిస్థితి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి ఇండియాలో హైయెస్ట్ ప్రైజ్ ఆఫ్ భారతరత్న అందుకున్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, చౌదరి చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వీళ్ళు ఏం అవార్డ్స్ తీసుకున్నారు? చనిపోయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు? విదేశాల్లో చనిపోయింది ఎవరు? 2 times టెంపరీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గా చేసింది ఎవరు? గట్టిగా గుల్జారీ లాల్. ఎన్నిసార్లు చేశారమ్మా? ఏం పదవిలో? గట్టిగా ప్రైమ్ మినిస్టర్. మరి ప్రైమ్ మినిస్టర్ దేనికి చైర్మన్ గా ఉన్నారు? గట్టిగా దేనికి చైర్మన్ గా ఉన్నారు? ఒకటి ఏమన్నాం? నీతి ఆయోగ్. ఇంకా ఏమన్నాం? రైట్, ఎన్డీసీ, అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్. గట్టిగా అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్ కి కూడా చైర్మన్ గా ఉంటారు. ఎవరైనా? గట్టిగా ఎవరైనా? దేనికి చైర్మన్ అమ్మా? అఫీషియల్ లాంగ్వేజ్ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉంటారు. ఎవరైనా? రైట్. వాట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్? రైట్. హిందీ గురించి దేంట్లో చెప్తున్నాం మనం? ఏ ఆర్టికల్లో చెప్తాం మనం? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఆర్టికల్ 343 చాలాసార్లు చెప్పాం మనం. 343 అఫీషియల్ లాంగ్వేజ్, 243 గట్టిగా రైట్. నెక్స్ట్ 143 ప్రెసిడెంట్స్ ఆర్ ఏబుల్ టు టేక్ అడ్వైజెస్ ఫ్రమ్. ఫస్ట్ తీసుకుంది ఎవరు? ఎవరమ్మా? గట్టిగా బాబు రాజేంద్ర ప్రసాద్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. గట్టిగా మరి ఇండియాలో ఫస్ట్ టైం పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రైమ్ మినిస్టర్. నేనేమన్నా? ట్రై టు అండర్స్టాండ్ మై క్వశ్చన్. నేనేమన్నామా? పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్ గా ఫినాన్స్ మినిస్టర్ చేయాలి, కానీ ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఎవరెవరు చేశారంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్లుగా ఉండి పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఈ ముగ్గురు కూడా. రైట్. మరి పార్లమెంట్ లో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ ఉమెన్ ఇందిరాగాంధీ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్. ఏం పేరమ్మా? నిర్మలా. గట్టిగా ఎవరన్నా? నిర్మలా సీతారామన్ ప్రెసెంట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్. ఎన్నిసార్లు అంటే లెక్కేసుకోండి. ఇప్పుడు 5 years ఉందమ్మా, సంవత్సరానికి ఒకసారి. రైట్, అంతే కదా? రైట్. సో నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే, మరి ఇండియాలో
సమాధుల పేర్లు చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి జవహర్లాల్ నెహ్రూ, గట్టిగా రాజీవ్ గాంధీ, వీరభూమి. ఏ భూమి? నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ శక్తి స్థల్. ఏమన్నా? ఇందిరాగాంధీ ఏమన్నా? శక్తి స్థల్. ఏమన్నా? శక్తి స్థల్. రైట్. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి విజయ్ ఘాట్. నెక్స్ట్ అభయ్ ఘాట్. గట్టిగా అభయ్ ఘాట్. రైట్. సో అభయ్ ఘాట్ ఏమన్నా? మొరార్జీ. మొరార్జీ. నెక్స్ట్ స్మృతి స్థల్. ఎవరిది స్మృతి స్థల్? రైట్. ఏమన్నా? అటల్ బిహారీ. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ. రైట్. నెక్స్ట్ ఇంకా పివి నరసింహారావు. ఏ భూమి? జ్ఞాన భూమి. ఏమన్నా? జ్ఞాన భూమి. ఏమన్నా? జ్ఞాన భూమి. రైట్. చలో నెక్స్ట్. నెక్స్ట్ టాపిక్ మనకి అంబేద్కర్ ప్రైమ్ మినిస్టర్ కాదు కదమ్మా, ఓన్లీ మనం ప్రైమ్ మినిస్టర్ చెప్పినాం. పార్లమెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. పార్లమెంట్ ఆర్టికల్ 79 to 123. ఇక్కడ నుంచి మనం స్టైల్ మారుస్తాం. ఇంకా ఇంత ముందు వరకు మనం ఏం చెప్పాం? ఆర్టికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అట్లే చెప్పాం, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆర్టికల్. మీకు అర్థమైందా నేను చెప్తుంది? ఎట్లా గుర్తుంటుందో ఎగ్జామ్లో ఏ వేలో అడుగుతాడో ఆ వేలో మనం చెప్తాం. అర్థమైందా? ఇప్పటి వరకు ఆర్టికల్ ఇంపార్టెంట్, ఇక నుంచి ఆర్టికల్ అడగడు, పార్లమెంట్లో జరిగే విషయాల గురించి అడుగుతాడు ఈయన. అర్థమైందమ్మా? అది. సో పార్లమెంట్ అంటే ఏంటి సార్ అంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఈ మూడింటిని కలిపి మనం ఏమనాలా? గట్టిగా చెప్పాలా? ఏమేముంటాయి? గట్టిగా లోక్సభ, రాజ్యసభ, లోక్సభ రాజ్యసభ కలిపి ఏమనాలి? రైట్. ఇప్పుడున్న పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా, ఆ పార్లమెంట్ బిల్డింగ్ ని 1911లో స్టార్ట్ చేసిండ్రమ్మా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏది? పాత పార్లమెంట్ ఉంది కదా, అది. సో 1911లో స్టార్ట్ చేశారు. దీనికి ఆర్కిటెక్ట్స్ గా పనిచేసింది బెకర్స్. ఏమన్నా? ఎడ్వర్డ్ బెకర్స్ అంటారు. ఏమనాలి? ఇంకా లుటియన్స్. ఏమన్నా? లుటియన్స్ అండ్ బెకర్స్ ఇద్దరు ఆర్కిటెక్టులుగా పనిచేశారు. దేనికి? పాత పార్లమెంట్ కి. ఏ పార్లమెంట్ కి? కొత్త పార్లమెంట్ ఉంది కదా, విస్టా అంటాం మనం ఈరోజు. దీన్ని ఏమంటాం? విస్టా అంటాం మనం. సంసద్ భవన్ అంటాం మనం. ఏమనాలా? దీనికి ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. ఏం పేరమ్మా? గట్టిగా బిమల్ పటేల్. ఎవరమ్మా? మరి కొత్త పార్లమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2023 May 28న స్టార్ట్ అయింది. రాజదండం పట్టుకొని వచ్చిండు, తెలుసు కదా, రాజదండం పట్టుకొని పోయి స్టార్ట్ చేసిండ్రు దీన్ని. రైట్. మరి పార్లమెంట్ ఇది. అయితే ఈ పార్లమెంట్ మనకి ఫస్ట్ ఎలక్షన్స్ తర్వాత, ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 1952లో జరిగినాయమ్మా. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? 1952 మార్చ్. 1952 మార్చిన ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. సో 1952 మార్చిన ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ జరిగినాయి. తర్వాత పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఇందులో 1952 ఏప్రిల్ 4న ఫస్ట్ రాజ్యసభ సమిట్ జరిగింది. ఏ సమిట్ అమ్మా? అంటే ఫస్ట్ మీటింగ్ ఏం జరిగింది? రాజ్యసభ. తర్వాత 1952 ఏప్రిల్ 14న లోక్సభ సమిట్ జరిగింది. సో పార్లమెంట్ సమావేశాలు వచ్చి ఫస్ట్వి 1952 మే 13న జరిగినాయి. ఎప్పుడు జరిగినాయమ్మా? 1952 మే 13. ఏ సమావేశం? పార్లమెంట్. గట్టిగా
2001లో పార్లమెంట్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అలాగే 2003లో మళ్ళొకసారి పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. దొరికాడని చెప్పినాం కదా. ఏం పేరు ఆయన పేరు? అఫ్జల్ గురు. ఏం పేరు? అఫ్జల్ గురు అనేటువంటి వ్యక్తి దొరికాడు. సో అతన్ని ఆపరేషన్ 3 స్టార్ చేత చంపేశారని చెప్పుకున్నాం, ఊరేశారని చెప్పుకున్నాం. ఇది ఓవరాల్ గా మనకి పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయాలు. మరి పార్లమెంట్ కి సంబంధించిన దీంట్లో లోక్సభ ఉంది, రాజ్యసభ ఉంది. ఫస్ట్ సమావేశం ఎవరిది? గట్టిగా ఫస్ట్ సమావేశం ఎవరిది? అగో ఈ రాజ్యసభ గురించి మాట్లాడదాం. సో ఆర్టికల్ 79 నుంచి ఎక్కడి వరకు అన్నాం? గట్టిగా ఇండియాలో 79 ఏమంటదంటే ఇండియా హ్యాస్ వన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తుంది. అంటే ఒక శాసన నిర్మాణ శాఖ భారతదేశంలో ఉంటది. దట్ ఈస్ కాల్డ్ పార్లమెంట్ అని ఏ ఆర్టికల్ చెప్తున్నాం మనం? మరి రాజ్యసభ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 80. ఏమన్నామా? సో విచ్ ఆర్టికల్ సేస్ అబౌట్ రాజ్యసభ? గట్టి చెప్పాలా? విచ్ ఆర్టికల్ సేస్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభను ఏమంటారు సార్ అంటే అప్పర్ హౌస్. ఏమనాలమ్మా? రాజ్యసభను ఏమనాలి? రాజ్యసభను ఏమనాలి? అప్పర్ హౌస్. ఏమనాలి? గట్టిగా ఏమనాలి? రాజ్యసభను ఏమనాలి? అప్పర్ హౌస్ అంటాం రాజ్యసభని. రాజ్యసభని పర్మనెంట్ హౌస్ అంటాం. ఏమనాలి? ఈ సభని ఇంకా ఎల్డర్స్ హౌస్ అంటాం. ఏమనాలి? పర్మనెంట్ హౌస్, అప్పర్ హౌస్, ఎల్డర్స్ హౌస్ అంటాం. ఏ హౌస్ ని ఎందుకు అలా పిలుస్తాం సార్? ఇప్పుడు మాట్లాడదాం. అప్పర్ హౌస్ అని ఎందుకంటామంటే ఇందులో ఎలక్ట్ అయ్యేటువంటి పీపుల్ కి 30 years ఉండాలి. వీళ్ళ టెన్యూర్ ఎంత అంటే 6 years. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ? పర్మనెంట్. అర్థమైందమ్మా? డిఫరెన్స్ అర్థమైందా? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ అంటే పర్మనెంట్. వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ అంటే? క్లారిటీ వచ్చిందా? అది డిఫరెన్స్ అన్నమాట. ఇకపోతే ఎల్డర్స్ హౌస్ అని ఎందుకన్నామంటే 30 years వరకు 30 years వచ్చిన వాళ్ళు రావాలి కాబట్టి ఏమన్నాం దీన్ని? ఎల్డర్స్ హౌస్. ఇకపోతే ఇంకో మాట అన్నాం. ఏమన్నాం? గట్టి చెప్పాలా? పర్మనెంట్ హౌస్. ఎందుకు సార్ పర్మనెంట్ హౌస్ అంటే వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ? గట్టి చెప్పాలా? 240. ఇందులో 229 members are from states. 229 members are from states. 12 members are nominated members. ఇంకెంతమంది ఉంటారమ్మా? 4 members are from union territories. అర్థమైంది కదా? 229 members ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఇగో వీళ్ళంతా స్టేట్ నుంచి వచ్చారు. ఇది రాజ్యసభ అనుకుంటే మీరంతా స్టేట్స్ నుంచి వచ్చారమ్మా. 12 members ఎవరు? అగో అక్కడ ఆ చివర్లో అట్లా కూర్చున్నారు చూడండి, వాళ్ళంతా నామినేటెడ్ మెంబర్స్. ఆ 2 వరుసలలో కూర్చున్న వాళ్ళంతా నామినేటెడ్ మెంబర్స్. ఎందుకంటే వీళ్ళకి వెనక వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళంతా ఇండిపెండెంట్ గా కూర్చున్నారు కాబట్టి వాళ్ళంతా నామినేటెడ్ మెంబర్స్. 12 members. మిమ్మల్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడమ్మా. ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు మీ 12 మందిని. ఇగో ఈ 4 members ఎవరు? అగో లాస్ట్ లో కూర్చున్నారు ఒక 3-4. వాళ్ళంతా ఎవరు సార్ అంటే యూనియన్ టెరిటరీస్ నుంచి వచ్చినట్టు. ఒక ఆయన అండమాన్ నికోబార్ దీవులు, ఒక ఆయన లక్షద్వీపులు, ఒక ఆయన దాద్రా నగర్ హవేలీ, అట్లా యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు. ఎంతమంది? గట్టిగా. సో వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? గట్టి చెప్పాలా? అగో ఈ 29 members యొక్క టెన్యూర్ ఎంత అంటే 6 years. ఇక్కడున్న ఈ 4 members యొక్క టెన్యూర్ ఎంత అంటే 6 years. ఫర్ నాట్ దీస్ పీపుల్ 12 members. అమ్మా మీరు 6 సంవత్సరాలు ఉండరమ్మా. మీరు ఎంతకాలం ఉంటారంటే 2 years. అర్థమైందా? అంటే ఎవరైతే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారో ఆ నామినేటెడ్ మెంబర్స్ యొక్క టెన్యూర్ ఎంత? గట్టిగా ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎవరు నామినేట్ చేస్తారు వీళ్ళని? ఎంతకాలానికి? ఎవ్రీ 2 years ఒకసారి 1/3 of the members కొత్తగా వస్తారు. 12 మందిలో 12 into 1/3 అంటే 4 members కొత్తగా వస్తారు అన్నారు. 2 years ఒకసారి రొటేట్ అయితేనే ఉంటారు. మొత్తం హాల్ ఖాళీ అయినా ఆ 12 మంది అట్లే కూర్చుంటారు, ఎప్పటికి వెళ్ళిపోరు వాళ్ళు. అందుకని ఈ హాల్ ని మనం ఏమనాలా? పర్మనెంట్ హాల్. ఏమనాలి? ఎందుకంటే ఆ 12 members ఎప్పటికీ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏమనాలి? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? గట్టిగా
వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్? సార్ ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఈ 12 మెంబర్స్ ఎవరు అసలు? వార్ ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. కొంతమంది ఆర్ట్స్ నుంచి వస్తారు, అంటే కళల నుంచి వస్తారు. కొంతమంది లిటరేచర్ నుంచి వస్తారు, కొంతమంది స్పోర్ట్స్ నుంచి వస్తారు, కొంతమంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు? ఎవరు నామినేట్ చేస్తారంటే కన్సర్న్ స్టేట్ ఒక లిస్టు పంపిస్తారు, వాళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. మా రాష్ట్రం నుంచి ఈయనని మేము రాజ్యసభకు పంపిస్తున్నాం, మీరు వీరిని రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయండి అని చెప్తారు. అర్థమైంది కదా? అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమే రాజ్యసభ సీటు. తెలుసా మీకు విషయం? అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం ఏంటి అంటే రాజ్యసభ సీట్. ఎందుకు సార్ అంటే అన్నగారు సినిమాలలో చాలా చాలా బిజీగా ఉన్నారు. అప్పట్లో చాలా మంది అభిమానులు ఉన్నారు, ఆయన అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఖాళీ అయినప్పుడు రాజీవ్ గాంధీ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అడిగారు ఏమని, నాకు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సీటు ఇవ్వండి అని చెప్పి అడిగారు. రాజీవ్ గాంధీ అన్నాడు, సినిమా అడివి సినిమాలు తీసుకొని బతకవా, నీకెందుకు రాజకీయాలు అన్నాడు. హర్ట్ అయ్యండి అన్నగారు. అరే అన్నగారిని పట్టుకుని నువ్వు ఇంత మాట అంటావా? అన్నగారా మజాకా? 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిండు, 83లో సీఎం అయిండు. భారతదేశ చరిత్రలనే ఫస్ట్ టైం పార్టీ పెట్టిన సంవత్సరంలో సీఎం కావడం, అది అన్నగారంటే, అది ఎన్టీఆర్ గారంటే, అది ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానం అంటే. ఆయన్ని చూసి చాలా మంది పార్టీలు పెట్టిండ్రు సినిమా ఇండస్ట్రీలో, మీకు అన్ని తెలిసిగా. అవన్నీ పిల్ల కాలువలైనాయి, అవన్నీ పిల్ల కాలువలైనాయి, మీ అందరికీ తెలిసిగా. ఏను కడ గలుపుడు తప్ప సాధించింది ఏం లేదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అట్లా అంటే అన్నగారే ఆ రోజు సంవత్సరంలో పార్టీ పెట్టి గెలిచిండ్రు, మనం 6 ఏళ్లలోనే సీఎం అవుతామని పెట్టి ఆయన ఉన్నాయి. ఒక ఆయన తీసుకుపోయి కాంగ్రెస్లో కలిపిండ్రు. మళ్ళా మీకు అర్థమైంది, చెప్పాల్సిన అవసరం లేదు. అవునా కదా? అగో దట్ ఈస్ వాట్. ఎస్ ఆర్ నో? రైట్. అట్లా ఈ 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్. అట్లా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మహారాష్ట్ర రాజ్యసభ సీట్ ఖాళీ అయింది. అయ్యా క్రికెట్ ఆడి బోర్ కొట్టింది, నన్ను కూడా రాజ్యసభ పంపించండి, అక్కడెట్లా కొట్టుకుంటారో చూస్తా అని చెప్పిండు ఆయన. రాజ్యసభలో ఎట్లా కొట్టుకుంటారో నేను చూస్తా అనుకుంటారా రాజ్యసభలో, అది కూడా నేను చూసి వస్తాను, నన్ను పంపిరని చెప్పిండు. సరే పోయి చూసి రాపోయా, నేను గాదానాలే అని చెప్పి పంపించారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, నేను కూడా పోతా, సినిమాలో ఉండి బోర్ కొట్టింది, సినిమాలో మా డూబే కొట్టుకుంటాం, అసలు అక్కడ ఒరిజినల్ కొట్టుకుంటా డూబే ఉంటారా అని చూసొస్తా అన్నాడు. సరే పోవా అని పంపించింది. రేఖ, అమితాబ్ బచ్చన్ పంపిస్తావుగా నన్ను పంపేవా అని అడిగింది. సరే పోమ్మా పంపించారు. అర్థమైంది కదమ్మా? రేఖ సినిమా హీరోయిన్ రేఖ ఉంది కదా, తెలదా? అమితాబ్ బచ్చన్ పోయిన తర్వాత రేఖ ఉండదు, పోతుంది. మీకు అర్థమైంది? అట్లా కాబట్టి దిస్ ఈజ్ వాట్. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని రాజ్యసభకు పంపించినాం, 2 years అయిపోయింది. మళ్ళీ 2 yearsకి సచిన్ టెండూల్కర్నే పంపించొచ్చా అనేది క్వశ్చన్. దట్ ఈస్ ద యునానిమస్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అర్థమైందమ్మా? యునానిమస్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఆల్రెడీ 2 ఏళ్ళు చూసినావుగా ఎట్లా కొట్టుకుంటారో, ఇంకేంది? వేరే వాళ్ళకి అవకాశం వాళ్ళు కూడా చూడాలి కదా, 2 ఏళ్ళు ఎట్లా దన్నుకుంటారు పార్లమెంట్లో అని వాళ్ళకి అవకాశం ఇప్పించవచ్చు. లేదు ఇంకా నీకు తృప్తి తీరలేదు, వాళ్ళు ఎట్లా దన్నుకురో చూడాలని ఉంది, పో మళ్ళీ చూసి రాపో అని పంపించవచ్చు. యునానిమస్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, యునానిమస్ పవర్ ఆఫ్ ది. అట్లా ఇక్కడి నుంచి వస్తారు మనకి రాజ్యసభ నుంచి ఇంతమంది. సో మొత్తం మీద రాజ్యసభలో ప్రజెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారమ్మా? గడిగా 245. అందులో 229 మెంబర్స్ ఆర్ ఫ్రమ్, వాళ్ళ టెన్యూర్ ఎంత? నెక్స్ట్ 12 మెంబర్స్ నామినేటెడ్ బై ద, ఎంత కాలానికి? అందులో ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఎంతమంది వస్తారు? ఇంకొక 4 మెంబర్స్ ఎక్కడి నుంచి? వీళ్ళ టెన్యూర్ ఎంత?
What is the tenure of Rajya Sabha? What is the tenure of Rajya Sabha members? What is the tenure of Rajya Sabha members nominated by the president? ఒకటే క్వశ్చన్ 3 బిట్లు చూడండి ఆన్సర్లు. అర్థమైందమ్మా? సో కాబట్టి ఇది మొత్తం మీద రాజ్యసభని బేస్ చేసుకుని, అందుకే రాజ్యసభను ఏమంటున్నాం మనం? పర్మనెంట్ హాల్, అప్పర్ హౌస్, ఇంకా అప్పర్ హౌస్, ఎల్డర్స్ హౌస్. ఏమనాలమ్మా? అప్పర్ హౌస్, ఎల్డర్ హౌస్. వై ఇట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ హౌస్? వై ఇట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ హౌస్? ఎంతమంది? నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్, రైట్. ఇకపోతే రాజ్యసభకి ఒక చైర్మన్ ఉంటాడమ్మా. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్, రైట్. ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటాడమ్మా. హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, మిగతా ప్యానల్ స్పీకర్స్ కూడా ఉంటారమ్మా. రాజ్యసభ చైర్మన్ ఈజ్ ఆల్వేస్ ఎవరు? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ చైర్మన్? ఎన్ని ఉన్నాయి విచిత్రాలు చూడండి దీంట్లో. ఒకరేమో 2 years ఉంటారు, ఒకరేమో 5 years ఉంటారు, ఒకరేమో 6 years ఉంటారు, ఓరే మొత్తానికే ఉంటారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎన్ని ఇయర్స్ అన్నా? గట్టిగా ఎన్ని ఇయర్స్ అన్నా? గట్టిగా ఎన్ని ఇయర్స్ అన్నా? 5 years. క్లియర్ కదమ్మా? రైట్. రాజ్యసభ చైర్మన్ టెన్యూర్ ఎంత? గట్టిగా, రాజ్యసభ చైర్మన్ టెన్యూర్ ఎంత? రాజ్యసభ చైర్మన్ టెన్యూర్ ఎంత? 5 years రాజ్యసభ చైర్మన్ యొక్క టెన్యూర్. మరి ఈ రాజ్యసభ చైర్మన్ ఎవరన్నాం? గట్టిగా ఎవరన్నా? వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారు. ఎవరుంటారమ్మా? హీఈస్ నాట్ ఏ మెంబర్ ఇన్ రాజ్యసభ, బట్ ఈజ్ ఏ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. నా లెక్కనే సేమ్. ఐఎమ్ నాట్ పేయింగ్ ఫీజ్ ఇన్ ఎవరెస్ట్, బట్ ఐఎమ్ హెడ్ ఆఫ్ దిస్ హాల్. నేను చెప్పింది అర్థమైంది కదా? ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఎవరెస్ట్, బట్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. నా లెక్కనే ఈయన కూడా చైర్మన్ కూడా. ఎందుకంటే హీఈస్ నాట్ ఏ మెంబర్ ఇన్ రాజ్యసభ, బట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది రాజ్యసభ. అర్థమైందమ్మా? ఆయనకి హాల్లో మెంబర్షిప్ లేదు, కానీ ఆ హాల్కి ఆయనే బాస్. ఆయన ఎవరు? గట్టిగా, వైస్ ప్రెసిడెంట్. ఎవరన్నా? మరి రాజ్యసభకి ఉండేటువంటి యునానిమస్ పవర్స్ పొద్దునే చెప్పాం మనం. ఏముంటాయి పవర్స్? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని మనం తీసేయాలనుకుంటే, డిజాల్వ్ చేయాలనుకుంటే 50 members పర్మిషన్ తో ఎక్కడికి రావాలి? అది గట్టిగా 50 members పర్మిషన్ తో ఎక్కడికి రావాలమ్మా? గట్టిగా చెప్పాలా? రాజ్యసభకి రావాలి. ఎంతమంది పర్మిషన్ తో? ఎక్కడికి రావాలి? ఎంతమంది పర్మిషన్ తో? 50 members పర్మిషన్ తో ఎక్కడికి రావాలి? రాజ్యసభకి రావాలి. ఎవరి పర్మిషన్ తో? 50 members. దాన్ని డిస్కషన్ చేయొచ్చు లేదా సస్పెన్షన్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? ఆయనకున్న యునానిమస్ పవర్. అది అర్థమైందమ్మా? నెంబర్ 1. నెంబర్ 2, స్టేట్ లిస్ట్ కి సంబంధించిన అంశాలు ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే, యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? గట్టిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? ఓన్లీ ఇన్ రాజ్యసభ. దట్స్ ఆల్. ఓన్లీ ఇన్ రాజ్యసభ. ఇంకా కొత్తగా ఏమైనా సర్వీసెస్ ని, ఆల్ ఇండియన్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ బిల్ ఖచ్చితంగా రాజ్యసభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఆల్ ఇండియన్ సర్వీసెస్ కొత్తగా రావాలి అంటే ఆ బిల్ ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా 3 major ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏమన్నా? సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రిజాల్వ్ బిల్ మస్ట్ బి ఇంట్రడ్యూస్ ఇన్, మస్ట్ బి కాదు, ఏబుల్ టు ఇంట్రడ్యూస్ ఇన్ రాజ్యసభ. అంతే కదమ్మా? సెకండ్ వన్ ఏమన్నా? స్టేట్ లిస్ట్ కి సంబంధించిన అంశాలు ఏమన్నా అమెండ్మెంట్ చేయాలి అంటే చేయాలి. తర్వాత ఏమన్నాం? ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? రాజ్యసభలోనే. అర్థమైందమ్మా? ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ ని సస్పెండ్ చేయాలి, తీసేయాలి, డిజాల్వ్ చేయాలి. ఆ బిల్ ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యసభకి వెళ్ళాలి. ఎన్ని రోజుల ముందు ఈయనకి ఇంటిమేట్ చేయాలి?
ఈ బిల్లు మీద ఎంతమంది సంతకాలు పెట్టాలి, ఎంతమంది సైన్లు చేయాలి, రైట్. అప్పుడు రాజ్యసభ చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు ఈయన హాల్కి చైర్మన్ గా ఉండొచ్చా? గట్టిగా ఉండొచ్చు. వినొచ్చు ఆయన బాధలన్నీ, ఎస్ ఆర్ నో. కానీ కాస్టింగ్ ఓట్ వేయొచ్చా? వాట్ ఈస్ కాస్టింగ్ ఓట్? ఏంటి కాస్టింగ్ ఓట్ అంటే? డిసైడింగ్ ఓట్ అన్నమాట. డిసైడింగ్ ఓట్ అన్నమాట. ఆ డిసైడింగ్ ఓట్ అయినా వేయొచ్చా? వేయడానికి వీల్లేదు. ఎవరైనా గట్టిగా ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా. సో ఇది రాజ్యసభ గురించి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి మనం రాజ్యసభ గురించి, అవి రేపటి క్లాస్లో మాట్లాడదాం, రైట్. సో మోస్ట్లీ టుమారో విల్ ఫినిష్, రైట్. థ్యాంక్ యూ.